సజీలుగా ఉన్నాం తండ్రి. మీ స్తోత్రాలు వందనాలు ఆయన. మీరు చేసినటువంటి నా ప్రభ మేలుని బట్టి మీ స్థుతులు వందనాలు ప్రభ. ఆయన మేము సజీవులుగా ఉన్నామంటే నీ కృపే నా ప్రభ. ఇంతవరకు నాయన మమ్మల్ని ఇబ్బందుల నుండి ఇరుకుల నుండి సోదరుల నుండి నాయన తప్పిస్తూ నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచిన తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన ఈ కూడికను నా ప్రభ నాయన ఈ యొక్క నా ప్రభస్థుతి కూడా ఏర్పాటు చేసుకున్న ఈ బిడ్డల కొరకు మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈ బిడ్డలు నా ప్రభ నాయన 2 years నుంచి నా ప్రభ ఈ యొక్క నాయన ప్రాంతంలో ఈ పరిచర్య నాయన వాక్య పరిచర్య చేసుకోవడంలో మీరు సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. అలాగే ఈ బిడ్డలు ఇంకా ఆదరించండి, బలపరచండి. అనేక మందికి నా ప్రభ నాయన ఈ వాక్య సందేశం అందుటకు సహాయం చేయండి, బలపరచండి. ప్రతి బిడ్డను ప్రతి ఒక్కరూ మీ యందు విశ్వాసం ఉంచి నాయన మీలో బలపడటకు నాయన మీలో స్థిరపడటకు ప్రతి బిడ్డను ఆయత్తపరచమని ప్రభా చిన్న ప్రార్థన మీరు అంగీకరించమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే స్తుతుల మధ్యలోన వాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడయనే, స్తుతుల మధ్యలో వాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము, మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము, మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము. ఓకేనండి. సాంగ్ నెంబర్ 2 సదాకాలము నీతో నేను జీవించేదను యేసే అనే సాంగ్ పాడుకుందామండి. ఆ కాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, దాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 ఓకేనండి నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా సాంగ్ పాడుకుందామండి వీలైతే నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి మీ హ్యాండ్స్ ఎత్తి మరి ఆరాధన చేయాలనుకుంటే కూడా మరి మీరు చేయొచ్చు అందరం లేచి నిలబడి పాట పాడుకుందామండి లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం ఆరోగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆరోగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా అదంటూ లోకాన ఏది ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువనీడై నీదేనయ్యా కేవలం నీదేనయ్యా దంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీది బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరి అద్భుత కార్యాలు దేవుడు చేశారు మరి వాటిని క్లుప్తంగా మరి సుప్రియ వచ్చి మరి చెప్తుందండి వందనాలండి మరి వే టు హెవెన్ చర్చ్ స్థాపించి March 8కి 2 years కంప్లీట్ అయింది యాక్చువల్గా ఇక్కడ ఒక చర్చ్ స్టార్ట్ అవుతుందని కానీ ఇక్కడ ఇంతమంది అందరం ఒక సంఘంలో కూడతామని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు మరి దేవుడు ఇలా అందరినీ ఒక సంఘంలో కూడడమే కాకుండా ఎన్నో అద్భుత కార్యాలు అనమాట ఎన్నో చెప్పలేని కార్యాలు దేవుడు చేశారు అసాధ్యం అనుకున్నవి దేవుడు ఎంతో సుసాధ్యంగా చేస్తారు కదా సో అలాగే ఈ చర్చ్ స్థాపించాక
మార్చ్ 8 అంటే లాస్ట్ ఇయర్ 2020 మార్చ్ 8 చాలా గ్రాండ్గా ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నాము. మార్చ్ 22 నుంచి లాక్డౌన్ పడింది. సో అప్పటి నుంచి ఇంకా అందరం ఇంట్లో అనమాట. బట్ స్టిల్ వే టు హెవెన్ చర్చ్ ఆ లాక్డౌన్ దగ్గర ఆగిపోలేదు. డైలీ ప్రేయర్స్ అనమాట. 2 o'clockకి ప్రేయర్, నైట్ 7:30కి ప్రేయర్. మరి సంఘానికి వచ్చేసి అనేక మంది అందులో పాల్గొన్నారు. మరి నిజంగా దాన్ని బట్టి దేవుడికి చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. సో లాక్డౌన్లో కూడా దేవుడు ఎన్నో మేలులు అనమాట, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశారు. సో చెప్పుకుంటా పోతే ఒక హాఫ్ ఇయర్ అయినప్పుడు మేము ఒక బుక్లో రాసుకున్నాం అనమాట దేవుడు చేసిన కార్యాలని. అప్పుడు రాస్తేనే అవి 40-50 సంథింగ్ వచ్చాయి. ఫోన్ కాల్లో చదువుతుంటుంటే టైం సరిపోవట్లేదు అనమాట. అన్ని కార్యాలు దేవుడు నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో చేశారు. మరి నిజంగా గొప్ప కార్యం ఏంటంటే సంఘంకి వచ్చే ఎవ్వరికి మరి లాస్ట్ టైం ఉన్న పాండమిక్లో ఎవ్వరికి ఎటువంటి అనారోగ్యాలు రాలేదు. నిజంగా నార్మల్ ఇయర్లో కూడా కనీసం ఒకసారి 2 సార్లకి హాస్పిటల్కి వెళ్ళేవారు. కానీ లాస్ట్ ఇయర్లో ఈ సంఘంలో అంటే వేరే సంఘాల గురించి కూడా సో ఎవ్వరికి ఏమీ కాకుండా నిజంగా దేవుడు కాపాడారు. దాన్ని బట్టి నిజంగా దేవుడికి చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే ఒక అద్భుత కార్యం సంధ్యక్క వాళ్ళ మమ్మీ విషయంలో అనమాట. సో ఆంటీ అక్కడ వైజాగ్లో ఉంటారు. వైజాగ్ నుంచి ఆంటీ కాల్లో వచ్చేవారు అనమాట. సో అది కూడా రెగ్యులర్గా కాదు, ఆంటీ కుదిరినప్పుడే వచ్చేవారు. ప్రేయర్ రిక్వెస్ట్ ఏం పెట్టారంటే నా ఇయర్ సరిగ్గా వినిపించట్లేదమ్మా, దాని గురించి ప్రేయర్ చేయండి అని చెప్పేసి. సో మేము ప్రేయర్ చేసిన రోజులు కూడా చాలా తక్కువ, అంటే మేము చేసిన అన్ని రోజులు రెగ్యులర్గా చేసామన్నమాట. మరి నిజంగా దేవుడు ఎంతో అద్భుతకార్యంగా ఆంటీకి ఎప్పటి నుంచో వినిపించదు, మరి మేము చేసిన ప్రేయర్స్ అని కాదు కానీ మరి నిజంగా దేవుడు కృపను బట్టి మాత్రమే ఆంటీ స్వస్థత పొందారు. ఆంటీకి వినిపిస్తుంది అని ఆంటీ ఎంతో సంతోషంతో సంధ్యకు ఫోన్ చేసి చెప్తే సంధ్యకు కూడా మాతో పంచుకున్నారనమాట, మమ్మీకి వినిపిస్తుందంట అని చెప్పేసి. మరి నిజంగా అదైతే చాలా అద్భుత కార్యము. దాన్ని బట్టి నిజంగా దేవుడికి చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఏంటంటే హారికక్క వాళ్ళ విషయంలో కూడా అనమాట. సో పాండమిక్లో వాళ్ళ మమ్మీ వాళ్ళు బెంగళూరులో ఇరుక్కుపోయారు, అక్కడ నుంచి ఇక్కడికి రావాలి. అప్పుడు కూడా ఎన్ని ప్రేయర్స్ చేశామంటే అంటే నార్మల్గా లాక్డౌన్ కదా ఎక్కడికి వెళ్ళనివ్వరు అని చెప్పేసి, బట్ అప్పుడు కూడా ప్రేయర్ చేసినప్పుడు అసలు చాలా ఈజీగా అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆర్సీ అవన్నీ కార్లో వెళ్ళినప్పుడు క్యారీ చేస్తారు కదా, సో దారిలో పడిపోయాయి అనమాట. అవి వాళ్ళు నార్మల్గా పెట్రోల్ కానో ఎప్పుడో దిగినప్పుడు పడిపోయాయి. అక్కడ ఫుల్ వర్షాలు అనమాట. అయితే ఇంకెలా అని చెప్పేసి సగం దూరం వచ్చాక ఎందుకో చూసుకున్నారు, అది లేదు. మళ్ళీ రిటర్న్ వెళ్ళి హైవే మీద వర్షంలో అది ఎక్కడికి కొట్టుకుపోకుండా మరి దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపించారేమో, మరి ఆర్సీ బుక్ అక్కడే ఉంది. మరి వెళ్ళి వాళ్ళు క్షేమంగా మళ్ళీ అది తీసుకుని రిటర్న్ వచ్చారు. అదైతే నిజంగా ఎంతో గొప్ప కార్యం. అసలు నార్మల్గా ఇంట్లో పెట్టిన ఒక 100 రూపాయలు నెక్స్ట్ డే చూస్తే అక్కడ ఉండవు. బట్ నిజంగా దేవుడు ఎంతో కృపను బట్టి అది కూడా దొరికింది. దాన్ని బట్టి దేవుడికి చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా జ్యోతక్క విషయంలో కూడా మరి వాళ్ళ పిల్లలు దూరంలో ఉంటున్నప్పుడు కూడా ట్రావెలింగ్లో కానీ ప్రతి విషయంలో అనమాట దేవుడు ఎంతగానో సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుడికి చాలా వందనాలు. ఇంకా లిల్లీ అక్క విషయంలో కూడా మరి అక్క కోవిడ్తో బాధపడుతున్నాం, మేము అందరం ఎంతగానో ప్రేయర్ చేశాము. మరి దేవుడు అక్కని స్వస్థపరిచి ఈరోజు సజీవ లెక్కలో ఉంచారు. దాన్ని బట్టి దేవుడికి చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆపరేషన్ విషయంలో కూడా మరి ఎంతో ప్రేయర్ చేశాము. మేము ప్రేయర్ చేసింది ఏంటంటే దేవా మీ చిత్తం అయితే ఆపరేషన్ అవ్వకూడదని ప్రేయర్ చేశాము. కానీ దేవుడు ఆపరేషన్ అయ్యి అక్కను సజీవ లెక్కలో నిలబెట్టుకుని ఆరోగ్యంగా ఈరోజు ఉంచారు. మరి నిజంగా దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి అక్క ఇంకొక ఎగ్జాంపుల్. దాన్ని బట్టి దేవుడికి చాలా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంకొక అద్భుత కార్యం ఏంటంటే సౌజన్య అక్క లాక్డౌన్ పడకముందే ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక లాక్డౌన్, ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఫ్యామిలీ మొత్తం అనమాట. ఇంకా ఎన్ని రోజులైనా సరే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే. మరి ఇక్కడికి రావడానికి కూడా వాళ్ళు ఎంతగానో కష్టపడ్డారు. మరి నిజంగా దేవుడు ఎంతో సేఫ్గా చిన్న బిడ్డలతో సహా వారిని క్షేమంగా ఇంటికి నడిపించారు. దాన్ని బట్టి దేవుడికి చాలా వందనాలు. ఇంకా పాండమిక్ టైంలో మా అన్నయ్యకి జ్వరం వచ్చిందనమాట. చిన్నది ఏదైనా వస్తే ఇంకా అందరం చాలా సీరియస్ అయిపోయే సిచ్యువేషన్స్. బట్ స్టిల్ దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరిచారు. అలా ప్రతి ఒక్క విషయం అనమాట. ఈరోజు పొద్దున ఏదైనా నొప్పి వస్తుందని మేము ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తే సాయంత్రం కల్లా దేవుడు ముట్టి స్వస్థపరిచేవారు. మరి నిజంగా ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి దేవుడికి చాలా చాలా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంకా నాగరాజ్ మన మధ్యలో ఉన్నారు. వాళ్ళ అక్క ఒక సప్లీ ఉండిపోయిందనమాట. సో తను కాల్ చేసి అక్క ఇలా ఉందక్క, డిగ్రీ క్లియర్ అయిపోవాలి అని చెప్పేసి అన్నాడు. అయితే మేము అందరం ప్రేయర్ చేస్తున్నాము. రిజల్ట్స్ వచ్చేసాయి. అది బ్యాక్లాగ్గానే ఉండిపోయింది. తర్వాత తను ఇంకేం కాల్ చేయలేదు. తర్వాత మళ్ళీ మేము ఇంకా అయినా సరే ఆయన ఏం చెప్పలేదు కూడా, ఒకసారి ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పారు. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చేసాయి. అయినప్పటికీ కూడా మేము సేమ్ అదే ప్రేయర్ అనమాట. దేవుడు అక్కడ బ్యాక్లాగ్ ఉండకూడదు, క్లియర్ అయిపోవాలి. సేమ్ అదే ప్రేయర్ రిక్వెస్ట్ అనమాట. కంటిన్యూగా రిజల్ట్స్ వచ్చేసాయి అని తెలుసు, బట్ స్టిల్ అదే ప్రేయర్ రిక్వెస్ట్ అనమాట. అయితే దేవుడు ఎంత అద్భుతకరంగా అంటే ఈరోజు బ్యాక్లాగ్ ఉన్నది మళ్ళీ వెళ్ళి వాళ్ళు చూసుకుంటే ఆ సబ్జెక్ట్ క్లియర్ అయిపోయింది. మరి నిజంగా దాన్ని బట్టి దేవుడికి చాలా చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. అంటే ఆల్రెడీ కార్యం అయిపోయింది, బట్ స్టిల్ దేవుడు దాన్ని మళ్ళీ తీర్చిదిద్దారు.
చేశారు. దాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మల్లీశ్వరి యొక్క విషయంలో కూడా చిన్న పాప ఒకప్పుడు అసలు ఏమీ మాట్లాడేది కాదు, ఇప్పుడు హల్లెలూయా చెప్తుంది, ప్రైజ్ లార్డ్ చెప్తుంది. మరి ఎంతో సంతోషంగా సండే స్కూల్కి అన్నిట్లో వస్తున్నారు. మరి దాన్ని బట్టి కూడా దేవుడికి చాలా చాలా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంకొకటి స్వర్ణత విషయంలో కూడా మరి అత్తకు కూడా ఇప్పుడు బాగున్నప్పుడు అందరం ప్రేయర్ చేశామన్నమాట, అత్తకి స్వస్థపడాలి అని చెప్పేసి. మరి దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరిచారు. దాన్ని బట్టి దేవుడికి చాలా చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం అనమాట. జోషం ఆంటీకి కూడా అప్పుడు బాగున్నప్పుడు అందరం ప్రేయర్ చేశాము. మరి నిజంగా ఆంటీ ఈరోజు ఎంతో ఆరోగ్యంతో, ఈరోజు చూస్తే ఆంటీ ఏజ్ వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు, కానీ ఆంటీ ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఆంటీ ఇక్కడికి వచ్చినారంటే మరి నిజంగా దేవుడి కృప. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకొక విషయం, నేనే సజీవ సాక్షురాలుగా ఉన్నాను. మరి నిజంగా పాండమిక్లో కావచ్చు ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళే అంత అయితే ఎప్పుడూ రాలేదు. మరి నిజంగా దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరిచారు. మరి లాస్ట్ ఇయర్స్ అందరం చాలా బర్త్డేస్ చేసుకున్నాము, వెడ్డింగ్ యానివర్సరీ, ప్రతి ఒక్కటి అనమాట. ప్రతి విషయంలో దేవుడు ఎంతో సహాయం చేశారు. మరి నిజంగా దాన్ని బట్టి దేవుడికి చాలా వందనాలు. అలాగే ఇంకా చాలా చర్చెస్ క్లోజ్ అయి ఉన్నాయి, కానీ వే టు హెవెన్ చర్చ్ సెప్టెంబర్లోనే ఓపెన్ అయ్యింది. మరి దాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు గుర్తు రావట్లేదు. అన్ని మేలు దేవుడు చేశారు. ఆ ప్రతి ఒక్క మేలుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాలన్నీ దేవుడికి మహిమ కలుగును. ఇప్పుడు యాక్చువల్లీ నేను వాళ్ళకి చెప్పలేదు, కానీ వాళ్ళు స్టేజ్ మీద వచ్చి పాడాలని నేను కోరుకుంటున్నాను. సంధ్య, హారిక, యాక్చువల్లీ వాళ్ళిద్దరు కో సిస్టర్స్ అండి, అందుకే స్పెషల్గా పిలుస్తుంది. మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా, కొండలలో ఉన్నను మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నను విడచిపోలేదయా, కొండలలో ఉన్నను మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నను విడచిపోలేదయా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, అగ్నిలో ఉన్నను కాలిపోలేదయా, జలములలో వెళ్ళినా మునిగిపోలేదయా, అగ్నిలో ఉన్నను కాలిపోలేదయా, జలములలో వెళ్ళినా మునిగిపోలేదయా, నీది పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా యేసయ్యా, పావురము మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, చీకటిలో ఉన్నను మరచిపోలేదయా, దుఃఖములో ఉన్నను స్నేహితుడయ్యావయ్యా, చీకటిలో ఉన్నను మరచిపోలేదయా, దుఃఖములో ఉన్నను స్నేహితుడయ్యావయ్యా, నీది ప్రేమించే మనసయ్యా
మరచిపోలేదయ్యా మేలును నీ మేలును మరచిపోలేదయ్యా. హల్లెలూయా. ఓకేనండి. ఈ చర్చ్ ఎట్లా స్టార్ట్ అయింది ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఏంటంటే మరి దేవుడు మరి మేము హైందవ మతంలో నుంచి మేము మార్పు చెందామండి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. అది తర్వాత నేను మా చర్చ్ తరపున నేను చెన్నై వెళ్ళినప్పుడు నేను మారు మనసు కోసం నేను ప్రార్థన చేస్తున్నానండి. ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చారు. ఏమనంటే నువ్వు నా సేవ చేస్తావు అని చెప్పేసి ఇంకా ఆ వాగ్దానాలు వచ్చినాయండి. అప్పుడు నేను డిగ్రీ అయిపోయింది, బీఎడ్ కూడా అయిపోయింది ఆ టైంలో అండి. ఇంక అప్పటికి మ్యారేజ్ కాలేదు. అయితే మా పాస్టర్ గారికి నేను చూపించాను, ప్రభు మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు మరి ఆయన సరేనమ్మా మరి వీటి గురించి ప్రార్థన చేసుకో అని చెప్పారండి. తర్వాత మరి నా తర్వాత కాలంలో మరి దేవుని తెలుసుకున్న మరి వాళ్ళు కూడా హిందూస్ నుంచి కన్వర్ట్ అయ్యారండి. మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత మేము హైదరాబాద్ రావడం జరిగిందండి. తర్వాత మేము ఖైరతాబాద్లో ఉన్న ఫెలోషిప్కి వెళ్ళే వాళ్ళము. తర్వాత మరి అలాగ దేవుళ్ళో క్రమంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా మరి నా దగ్గరికి ట్యూషన్కి పిల్లలు వచ్చేవాళ్ళండి. అయితే నాకు మనసులో ఎప్పుడు కూడా మరి వాళ్ళకి ప్రభు గురించి చెప్పాలి అని చెప్పేసి ఒక మనసు నాలో బాగా పనిచేస్తూ ఉండేదండి. ఇంకా తర్వాత ఏదో సండే రోజు సండే స్కూల్ అని చెప్పేసి పెట్టేదాన్నండి. అయితే కూడా మరి పిల్లలకి నాకు చెప్పాలి అన్న మనసు నాకు బాగా పనిచేస్తూ ఉండేదండి. సండే స్కూల్ అని పెట్టినప్పుడు సండే స్కూల్ అంటే ఏంటి, సండే రోజు కూడా ట్యూషన్ పెడతారేమో టీచర్ అని అనుకునేవాళ్ళు. తర్వాత ఇంక అట్లాగా నిదానంగా నా దగ్గరికి వచ్చిన 3 మెంబర్స్కో 4 మెంబర్స్కో అట్లా చెప్తూ ఉండేదాన్ని. ఒకసారి ఒక అమ్మాయి రాలేదు, రెగ్యులర్గా వచ్చే అమ్మాయి. ఏంటమ్మా రాలేదు సండే స్కూల్కి అంటే, టీచర్ మా చెల్లి నాన్ వెజ్ తినిందంట ఈరోజు, మరి రావచ్చా సండే స్కూల్కి అని చెప్పేసి చెప్తే, ఏం పర్లేదు నాన్ వెజ్ తింటే ఏంటి, వెజిటేరియన్ తింటే ఏంటి, రావచ్చు సండే స్కూల్కి అని చెప్పేసి. అయితే ఆ పిల్లలు నిజంగా మరి ఇప్పుడు ఒక దాదాపు 10 మెంబర్స్ దాకా మరి ఇప్పుడు ప్రభువులు వాళ్ళు నిలకడగా ఉన్నారండి. మరి అందుని బట్టి నాకు ఎంతో సంతోషం. అయితే నేను అనుకున్నాను దేవుడు మరి నాకు సేవ చిన్నపిల్లల మధ్య ఇచ్చారనుకుంటా అని చెప్పేసి నేను అనుకున్నాను. అయితే మరి నాకు తర్వాత మా జాషువా ద్వారా నా శాంతి అక్కడ మరి స్కూల్లో నాతో పాటు చేస్తూ ఉండేది. మరి నా కోసమే స్కూల్లో తను జాయిన్ అయ్యిందేమో. అయితే తను నాకు మంచిగా అసలు చాలా క్లోజ్ అయిపోయింది. మరి జాషువా పుట్టినప్పుడు మరి వాడిని చూసుకోవడానికి ఎవరూ లేరు అన్నప్పుడు మరి నిజంగా మరి ఆంటీ నాకు తర్వాత శాంతికి చెప్పడము, మరి ఆంటీ కూడా ఒప్పుకోవడము, మరి జాషువాని మరి 3rd మంత్ నుంచి మరి ఇప్పటి వరకు కూడానండి ఇంకా మరి ఆంటీ మరి నేనైనా వాడి గురించి బాధపడను కానీ మరి ఆంటీ మరి అంతలా ప్రేమగా మరి వారు చూసుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు మరి వాళ్ళ శాంతి వాళ్ళ డాడీ డెత్ యానివర్సరీ అప్పుడు మరి పిలిచిందండి వాళ్ళ ఇంటికి. పిలిచినప్పుడు మరి నాకు తర్వాత మరి దేవుడు మరి అక్కడ ఏంటంటే తలంపు ఇక్కడ సేవ చేయాలి, ఇక్కడ సేవ స్టార్ట్ చేయాలి అనిపించింది. మరి అనిపించినప్పుడు అది నా తలంపో దేవుడి తలంపో నాకు తెలియడం లేదు. మరి నేను చాలా రోజులు నేను ప్రార్థన చేసుకున్నాను. అయితే మరి శాంతికి చెప్పినప్పుడు మరి శాంతి నన్ను ఎంతగానో, ఎందుకంటే ఈ సేవ మరి ఎన్ని సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందినప్పటికీ కూడా మరి తను ఏదైతే చెప్పిందో నేను అది మర్చిపోలేనండి. తను చాలా నన్ను బలపరిచింది. అక్క నీలో ఒక సేవకురాలు ఉన్నారు, నువ్వు ఎందుకు గుర్తించట్లేదు, నువ్వు చెయ్యాలి, ఏం పర్లేదు అని చెప్పేసి మరి ఆంటీని కూడా ఒప్పించడము, ఆంటీ కూడా ఒప్పుకోవడము. మరి నిజంగా మరి వాళ్ళ ఇంట్లో మరి ప్లేస్ ఇవ్వడము అనేది మరి అది చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయము. ఎందుకంటే మరి సాటర్డే అని చెప్పేసి సండే అని చెప్పేసి మరి వెళ్ళడము, మరి ఏదో చర్చ్ 2 గంటలు అయిపోవడం కాదు కానీ ఆ తర్వాత కూడా మరి ఉండడము, మరి ఆంటీ వాళ్ళు మరి సేవలు మరి ఎంతో కోఆపరేట్ చేశారండి. మరి అందుని బట్టి మరి ఇంట్లో మరి సేవ జరిగించడానికి కూడా మరి వాళ్ళు ఇచ్చిన ప్లేస్ని బట్టి మరి దేవునామానికి వందనాలండి. మరి ఎంతగానో నన్ను ఎంకరేజ్ చేశారు. మరి ఈ 2 సంవత్సరాలు మరి సేవ చేయడానికి దేవుడు మరి నాకు వాళ్ళ తోడ్పాటు కూడా ఎంతో ఉంది. అందుని బట్టి దేవునామానికి వందనాలండి. అలాగే మరి క్రిస్మస్ వచ్చినా మరి ఏదొచ్చినా సరే మరి ఈ ప్లేస్ని మరి సంధ్యా హారిక మరి జోషమ్మ ఆంటీ వాళ్ళు మరి ప్రేమించి మరి మా బిల్డింగ్ మీద మీరు పెట్టుకోండి అని చెప్పేసి ఆ ప్లేస్ ఇస్తున్న విధానాన్ని బట్టి కూడా మరి దేవునామానికి వందనాలండి. అలాగే మరి మా చర్చ్లో మరి యాక్టివ్ పార్టిసిపెంట్ మరి సుప్రియ మరి చక్కగా తన పాటలు లీడ్ చేస్తూ ఉంటుందండి. అందుని బట్టి దేవునామానికి వందనాలు. మరి అలాగే మరి రోజా శిరీష మరి ఒకవేళ ఒక్కొక్కసారి లేట్ అయిపోతున్నప్పుడు ఆంటీ వాళ్ళు భోజనం పెట్టకుండా అసలు పంపించరండి. ఇంకా అసలు
ఆ ప్లేట్ కూడా కడగకుండా శిరీష లాగేసుకుని మరి ఎంతగానో తను పరిచర్యలో మరి తను చేస్తూ ఉంటుందండి. మరి అందును బట్టి మరి దేవుని నామానికి వందనాలు. అలాగే మరి నాకు వారి లిలీ అక్క మరి అలాగే మరి ఎంతో ప్రేమగా ఉంటారు. మరి అలాగే మల్లేశ్వరి, మరి అలాగే సౌజన్య, మరి అలాగే వీర, మరి ఏదన్నా మరి నాకు ఇంత మరి తను 10 years నుంచి మరి తను నాకు చాలా పరిచయం అండి. మరి మేము హాస్టల్ పెట్టినప్పుడు మరి తను దేవుని తెలుసుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఏది కొంచెం చిన్న పని అయినా సరే తను పరిగెత్తుకుంటూ వస్తుంది. తను చాలా హెల్ప్ చేస్తుంది. అందుని బట్టి మరి దేవుని నామానికి వందనాలండి. మరి ఇంతగా మరి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుని నామానికి వందనాలండి. అలాగే మరి దేవుడు మరి ఇంకను మన సంఘానికి క్రమక్రమంగా మరి దేవుడు నడిపించాలని మరి నేను కోరుకుంటున్నానండి. అలాగే మన మధ్యలో నేను చాలాసార్లు నా మెసేజెస్లో నేను ఎన్నోసార్లు మరి నేను షర్మిలక్క గురించి నేను చెప్పి ఉన్నానండి. అయితే మరి నేను ప్రే చేసుకున్నాను అక్క కంపల్సరీగా రావాలి అని చెప్పేసి. సో అక్క మన మధ్యలో ఉన్నారు. అక్క మరి ఇండియాలో మరి కొన్ని సంవత్సరాలు మరి టీచర్గా మరి చేశారండి. అలాగే మరి ఇప్పుడు లండన్లో మరి ఆంటీ మరి అక్క అక్కడ పరిచర్య చేస్తున్నారు. మరి సంఘాన్ని నడిపిస్తున్నారు. ఒక పక్క టీచింగ్, ఒక పక్కన మరి సంఘం నడిపించడము. ఇవంతా కాకుండా మరి ఫోన్లో కూడా ప్రేయర్స్ అండి. మరి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి మరి 7:30 వరకు మరి ప్రేయర్స్ నడిపిస్తారు. మరి సో మరి అక్క మన మధ్యలో ఉన్నారు. ఇది మనకి ఎంతో సంతోషకరమైన విషయము. సో అక్కని బట్టి చిన్న క్లాప్స్ మనం కొడదామండి. సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవు. శ్రమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు నచిన బహుసూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువు నచిన బహుసూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును,
కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవం యేసయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవం యేసయ్యా. మరవలేను నీదు ప్రేమ, విడవలేనయ్యా నీ స్నేహం. మరవలేను నీదు ప్రేమ, ఇడవలేనయ్యా నీ స్నేహం. మార్గము నీవే, సత్యము నీవే, జీవించుటకు ఆధారము నీవే. మార్గము నీవే, సత్యము నీవే, జీవించుటకు ఆధారము నీవే. అపాయము రాకుండా కాపాడు ఆడవు, నిన్ను నేను ఆరాధింతున్. అపాయము రాకుండా కాపాడు ఆడవు, నిన్ను నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవం యేసయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవం యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యము నా తోడు ఉండే సెలము నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యము నా తోడు ఉండే సెలిమి నీవే. బ్రతుకంత నీ కొరకు జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంత నీ కొరకు జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవం యేసయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవం యేసయ్యా. థ్యాంక్ యూ. షర్మిలకు ఉన్నారు. రియల్లీ నేను చాలా మెసేజెస్లో అక్కని ఎగ్జాంపుల్గా తీసుకుని నేను చాలా చెప్తూ ఉంటానండి. అక్క ఎట్లా ప్రేయర్ లైఫ్ ఏంటి అదంతా. సో అక్క మన మధ్యలో ఉండడం మనకి చాలా సంతోషకరము. ఎందుకంటే దేవునిలో అనేకమైన అనుభవాలు ఉన్నవాళ్ళు మరి మన మధ్యలో ఉండడము అనేది అది ఎంత సంతోషమోనండి. మరి నేను ఇందాక ఇంట్రడక్షన్ ఇచ్చాను కదండి. మరి అక్క చాలా సంవత్సరాలు మరి ఇండియాలో మరి ఒంగోలులో మరి టీచర్గా అక్క బయో ఫిజిక్స్ అన్నీ టీచ్ చేశారండి. ఆ తర్వాత మరి లండన్లో మరి అప్లై చేయడం జరిగింది. మరి అయితే మరి అక్కడ అక్క చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటి అంటే మరి బీటెక్లో అక్క ఎక్కడ టీచ్ చేశారు అంటే అక్కడ బీటెక్ స్టూడెంట్స్కి మరి మ్యాథ్స్ టీచ్ చేశారంటండి. మరి ఇక్కడ మరి ఫిజిక్స్ బయో టీచ్ చేసి మరి అక్కడ బీటెక్ వాళ్ళకి మ్యాథ్స్ మరి టీచ్ చేయడము అనేది మరి ఇక్కడ వేరే సబ్జెక్ట్ వాళ్ళు మరి 10th క్లాస్ మ్యాథ్స్ టీచ్ చేయడమే కష్టము. అలాంటిది మరి బీటెక్ స్టూడెంట్స్కి మరి మ్యాథ్స్ టీచ్ చేయడం అనేది నిజంగా దేవుడు అనుగ్రహించిన మరి అది జ్ఞానం అండి. అది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయము. ప్రైజ్ ద లార్డ్ అండి. మరి అక్క మరి మన మధ్యలో మరి వాక్య పరిచయం చేస్తారండి. మరి అక్క ఎవరో కాదండి, మరి లాస్ట్ ఇయర్ మరి మన మధ్యలోకి వచ్చారు కదా స్వప్న పాస్టర్ గారు మరి అమీర్పేటలో సేవ చేస్తారండి. మరి అక్క వాళ్ళ
సిస్టర్ అండి, ఓన్ సిస్టర్ అండి. మరి అక్క ఏంటంటే ఎంత డెడికేషన్ అంటేనండి, ఒక్కటి చెప్పాలి ఏంటి అంటే ఆఫ్టర్నూన్ ఒక పక్క మరి ఆన్లైన్లో టీచింగ్ చేస్తూ ఉంటారు. మరి 2:30 ఆఫ్టర్నూన్ 2:30 నుంచి మరి నైట్ 7:30 అయిపోతుందండి, 8:30 మరి ఒకరి తర్వాత ఒకళ్ళు ఇప్పుడు 10 దాకా అయిపోతుందండి. మరి అనేకమైన కంట్రీస్ నుంచి మరి ప్రేయర్స్లో పాల్గొనడం ప్రతి ఒక్కళ్ళు, మరి అదంతా కూడా మరి ఎవరైతే మరి ప్రేయర్లోకి రావట్లేదో, మరి ఒక పక్క టీచింగ్ చేసుకుంటూ ఎవరైతే ప్రేయర్లోకి రావట్లేదో వాళ్ళని పట్టించుకుని మళ్ళీ మరి వాళ్ళకి కాల్ చేసి మరి ప్రేయర్లోకి మరి కనెక్ట్ చేస్తూ మరి ఇన్ని గంటలు మరి అక్క సేవ చేస్తున్నారండి. అంతేకాదండి మరి వెన్స్డే, మరి ఫ్రైడే, సాటర్డే, సండే మరి జూమ్లో మరి ప్రేయర్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒక పక్క ఇవన్నీ, ఒక పక్క ఫ్యామిలీ చూసుకుంటూ, ఒక పక్క టీచింగ్ చేస్తూ, ఒక పక్క మరి ఈ ప్రేయర్స్ అన్నిటినీ కూడా మరి దేవుడిచ్చిన పిలుపు చొప్పున మరి చాలా మరి బాధ్యతాయుతంగా మరి అక్కడ నిర్వహిస్తున్నారండి. మరి నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంటేనండి, మరి దేవుడి విషయంలో మనము విసగక మరి అలయక మరి మనం పరిగెత్తవలసిన వారిగా ఉన్నామండి. ఓకే, ఇందుని బట్టి మరి దేవుని నామానికి వందనాలండి. ఇప్పుడు సంధ్య వచ్చి మరి అక్కకి బొకే అందిస్తారు. పర్లేదు పాప, అది నీకే 2 ఏళ్ళు కష్టపడ్డావు కదా. నేను ఒక బొకే నేనే తీసుకురావాల్సింది. బట్ కనపడుతున్నానండి, అందరికీ కనపడుతున్నానా? ఈ 2 అడ్డంగా ఉన్నట్టు అనిపిస్తుంది లేదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికి కనపడుతున్నానా? జాషువా, నీకు కనపడుతున్నాను? నేను కనపడుతున్నాను. ఇప్పుడు కనపడుతున్నానా? ఓకే ఓకే. అందరికీ ఎక్కువసేపు చెప్పినట్టుంది పాప నా గురించి, జ్యోతి. మరి ఒక్కసారి మనం అందరం ప్రార్థన దేవుని వైపు చూద్దామా? మోకాళ్ళు వేయటం ఎంతమందికి వచ్చి? పిల్లకాయలు ఎవరైనా మోకాళ్ళు వేయటం వచ్చా మీకు? మోకాళ్ళు వేద్దామా? మోకాళ్ళు వేయటం ఎంతమందికి వచ్చు? మోకాళ్ళు వేద్దాం, కొట్టండి అందరూ. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మోకాళ్ళు బిడ్డలకు నేర్పించాలి. మోకాళ్ళలో ప్రార్థన అనేది బిడ్డలకు మనం నేర్పించాల్సిన వాళ్ళం కాబట్టి అందరం మోకాళ్ళు వేస్తే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మోకాళ్ళు లేని వాళ్ళు పర్వాలేదండి. మోకాళ్ళు వేయగలిగితే మాత్రం జీవితాంతం వేయగలిగినంత కాలం మోకాళ్ళు వేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ ప్రభా, నిత్యుండకు తండ్రి, సమాధానకర్త, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయోగ్యులం, అపాత్రులం, దేనికి పనికిరాని వారం ప్రభా. ఈరోజు సజీవులుగా మరి 2 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి పాప ఈ మినిస్ట్రీ పేరేంటి? వే టు హెవెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభా, ఈ 2 years ప్రభా సంపూర్ణంగా నాయన మరి విజయవంతంగా మరి ఈ 2 ఏళ్ళు వే టు హెవెన్ అనే ఈ మినిస్ట్రీకి ప్రభా మరి నాయన మరి రావటానికి నాకిచ్చినటువంటి ఆధిక్యత కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభా తండ్రి, మరి మేము సజీవులుగా ఉన్నామంటే మీ కృప నాయన, మీరు మాకు అనుగ్రహించిన ధన్యత ప్రభా తండ్రి. నీ నామము ప్రభా బైబిల్లో రాయబడింది నాయన ప్రభా తండ్రి. ఎవరైతే యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులని వాక్యం సెలవిస్తున్నది ప్రభా. ఇటువంటి ధన్యత ప్రభా తండ్రి నాకు మాకిచ్చావు నాయన. మాకిచ్చిన మోకాళ్ళను బట్టి మీకు వందనాలు, మాకిచ్చిన జీవాన్ని బట్టి వందనాలు, మాకిచ్చిన ఊపిరి బట్టి వందనాలు నాయన. మేము మంచిగా ఊపిరి పీలుస్తున్నాం, కష్టపట్టలేదు నాయన. తిన్న ఆహారము నాయన ఆరాయించుకుంటున్నాం, దాన్ని బట్టి స్తుతిస్తున్నాం నాయన. మాకిచ్చిన ప్రియులను బట్టి వందనాలు, మాకిచ్చిన ఉద్యోగాలను బట్టి, మాకిచ్చిన ఆరోగ్య
ఆరోగ్యాలు బట్టి మాకు ఇచ్చిన కాపుదల భద్రత కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా తండ్రి నీ సన్నిధిలో రావటానికి ప్రభా తండ్రి అందరికీ ఈ ఆధిక్యత లేదయ్యా, లేదు, ఈ ఆధిక్యత అందరికీ లేదు. మాకు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు మాలో ఏ గొప్పతనం లేదు, మాలో ఏ రకమైనటువంటి ప్రత్యేకత లేదు. కేవలము ప్రభా నిన్ను కలిగిన బిడ్డలుగా ప్రభా తండ్రి మాలో ఉన్నటువంటి వారు గొప్ప దేవుడుగా ప్రభా నాయన మీరు ప్రభా తండ్రి ఆ విధంగా మమ్మల్ని సత్కరిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం యేసయ్యా. నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు తాకండి, ముట్టండి. మీ యొక్క కరస్పర్శతో ప్రభా బిడ్డల్ని ప్రభా మీరు ముట్టి ప్రభా తండ్రి మీ యొక్క ఆత్మీయ పరిచర్య జరగగలుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎలా వచ్చామో అలా వెళ్ళొద్దేసయ్యా ప్రభా తండ్రి. నాయన నిన్ను కలిగిన బిడ్డలుగా ప్రభా నిజమైనటువంటి క్రైస్తవులుగా ప్రేమ కలిగినటువంటి వారుగా మీ యొక్క నాయన మరి మీతో సత్సంబంధం కలిగిన వారుగా ప్రభా తండ్రి ఎప్పుడు కూడా ప్రభా తండ్రి నాయన నిన్ను కలిగిన జీవితాన్ని ప్రభా మా ముఖాల్లో కనపడాలయ్యా, మా యొక్క ప్రభా జీవితాల్లో కనపడాలి. కొట్టొచ్చినటువంటి ఆ ఆశీర్వాదాలు మా జీవితాల్లో కనపడాలి. నాయన మేము సేవిస్తున్న దేవుడు ప్రభా తండ్రి అయ్యా నాయన సామాన్యమైనటువంటి వాడువు కాదయ్యా. నాయన అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, ఆకాశమును భూమిని సృష్టించిన ఒక్క మాటతో సృష్టించిన గొప్ప దేవుడు అయ్యా తండ్రి. నీలాంటి దేవుడిని ఉచ్చరించడానికి నాకు ఇచ్చిన ఈ పదవులు బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని చూడటానికి నాకు ఇచ్చిన ఈ కనులు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన నిన్ను మా నాయన కలిగినటువంటి ప్రభా ఆ యొక్క ఉన్నతమైనటువంటి మీ ఔన్నత్యాన్ని ప్రభా ప్రకటించడానికి నా హృదయానికి మీరు ఇచ్చినటువంటి అయా నాయన అగోచరమైనటువంటి ప్రభా తండ్రి మీ యొక్క కృప కొరకు స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, కీర్తిస్తున్నాను అయ్యా నాయన. మరి ప్రభా 150వ దావీదు కీర్తన 6వ వచనం సెలవిస్తున్నది ప్రభా, లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీథింగ్ నాయన ప్రభా జీవము కలిగిన ప్రతి ఒక్కటి నిన్ను స్తుతించబద్ధుడై ఉన్నారు ప్రభా తండ్రి. మేము స్తుతించబద్ధులమై ఉన్నామయ్యా నాయన ప్రభా తండ్రి. ఈరోజు ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ కొరకు ప్రభా తండ్రి మరి స్తుతి కూడిక కొరకు ప్రభా తండ్రి నాయన కృతజ్ఞత స్తుతి కూడిక కొరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2 ఏళ్ళు ప్రభా మీరు పోషించారు, 2 ఏళ్ళు ప్రభా మీ యొక్క మన్నాతో భుజింపనిచ్చారు, 2 ఏళ్ళు మీ సన్నిధి ఉంది ప్రభా తండ్రి. మీ యొక్క ప్రభా గొప్ప ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించారు ప్రభా తండ్రి. దాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నామయ్యా. నాట్ అంటు అస్, మాకు కాదు ప్రభా, మీకే ఘనత ప్రభావము నాయన మరి జ్ఞానము ప్రభా తండ్రి నాయన సావరినిటీ, పవర్ లార్డ్, డొమినియన్ లార్డ్ ఫాదర్, ఎవ్రీథింగ్ నాయన ఇప్పుడు ఎల్లప్పుడు మీకే చెందును గాక ప్రభా తండ్రి. నాయన మీకు కాక ఇంకెవ్వరికి చెందటానికి లేదు ప్రభా తండ్రి. నాయన మేము నాయన టుడే ఈ రోజు మేమేమై ఉన్నామో మీ అధికమైన కృప అయినది గనక స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ రోజు మేము ఏమి చేస్తున్నామో, మేము దేన్ని బట్టి ఆనందిస్తున్నామో, దేన్ని బట్టి ఆశీర్వదించబడ్డామో, దేన్ని బట్టి ప్రభా తండ్రి నాయన నీ సన్నిధానములు ఈ విధంగా నిలబడి సాక్షులుగా ప్రభా తండ్రి నీకిష్టులైనటువంటి బిడ్డలుగా ఎలాగైతే నువ్వు నిలబెట్టున్నావో దాన్ని బట్టి ప్రభా మీకు స్తుతి ఆరాధన మీకే చెల్లిస్తున్నాం ప్రభా నాయన. మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నామయ్యా. ఏ స్వరము నాయన ప్రభా ఈ యొక్క స్వరము ప్రభా తండ్రి ఎక్కడెక్కడికి వెళుతున్నదో ప్రభా తండ్రి నాయన ఎక్కడెక్కడికి ప్రభా వ్యాపించి ఏ యొక్క చెవికి చేరుతుందో ప్రభా ఆ చెవి ప్రభా జాగ్రత్తగా నాయన మీరు ఆత్మ చెప్పబో సంగతులు వినటకు ప్రభా తండ్రి ప్రతి ఒక్క ప్రభా చెవిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఏ చెవి కూడా ప్రభా తండ్రి నాయన వినబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క దైవికమైనటువంటి ఈ యొక్క ప్రభా మీ యొక్క స్వరమును ప్రభా తండ్రి నాయన వినుటకు కావలసిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ సమయాన్ని ప్రభా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. మీ వైపు చూస్తున్నాం అయ్యా, మీ వైపు చూచువారు ప్రభా తండ్రి నాయన యేసయ్యా నాయన ప్రభా 34వ దావీదు కీర్తన 5వ వచనంలో రాయబడినది ప్రభా తండ్రి, నీ వైపు చూచువారు వారి ముఖములు వెలిగింపబడెను, వారు నాయన సిగ్గుపడన నివ్వనివ్వని ప్రభా తండ్రి యేసయ్యా. అయ్యా తండ్రి నాకు తెలియదు ప్రభా ఏ వ్యక్తి జీవితంలో ఒక మాట కావలసి
ఉన్నదో ప్రభా తండ్రి నాకు తెలియదేసయ్యా. నాయన ఏ జీవితం ప్రభా తండ్రి నాయన విసుగు విరక్తి నాయన ఎంతో మరి ప్రభా కష్టంలో నష్టంలో కన్నీళ్లలో నాయన ఏ జీవితం అయితే ఉన్నదో ఏ వ్యక్తి అయితే ఉన్నారో నాకు తెలియదు కానీ ప్రభా ఈ మాట వింటూ ఉండగా ప్రభా మీ స్వరము వింటూ ఉండగా ప్రభా వారి జీవితాన్ని మీరు మారుస్తున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవితాన్ని మార్చే దేవుని యొక్క సముఖంలో మేము నిలబడి ఉన్నామయ్యా ప్రభా తండ్రి. మా యొక్క నాయన స్థితిగతులను మార్చే దేవుడువయ్యా, మా యొక్క పరిస్థితులను మార్చే దేవుడువయ్యా అయ్యా ప్రభా తండ్రి. ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి ఉన్నత స్థితికి ప్రభా తండ్రి నాయన మరి మెరుగుపరిచేటువంటి నాయన మీరు ఒక్కళ్ళు మాత్రమే ప్రభా తండ్రి. నాయన నీ మాట చాలు ప్రభా తండ్రి, నీ చూపు చాలేసయ్యా నాయన, మీ కరస్పర్శ చాలు ప్రభా, మీ సన్నిధి ఉంటే చాలు ప్రభా, మీ యోచన ఉంటే చాలు ప్రభా, మీ ప్రణాళిక ఉంటే చాలు ప్రభా, మీరుంటే చాలు ప్రభా తండ్రి. ప్రతి పరిస్థితిని నాయన సక్రమము చేయగలిగిన దేవుని నామములో నాయన మా ఈ స్తుతి ఆరాధన అర్పిస్తున్నాం ప్రభా తండ్రి. దేవా మాతో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా నాయన. నేను ఇక్కడ ప్రభా ఐ డిడ్ నాట్ కమ్ హియర్ యాక్సిడెంటలీ ప్రభా, యాదృచ్ఛికంగా నేను ఇక్కడ లేను ప్రభా తండ్రి. అయ్యా నాయన ప్రభా జ్యోతి కూడా నాయన షీ వాస్ డౌటింగ్ వెదర్ ఐ విల్ కమ్ ఆర్ నాట్. కానీ ప్రభా తండ్రి the moment you say to me naina ప్రభా తండ్రి wherever I have to stand ప్రభా తండ్రి యేసయ్యా, నేను ఎక్కడ నిలబడాలో ఎక్కడ కూర్చోవాలో నా కాళ్ళను ఆదేశించే దేవుడుగా 37వ దావీదు కీర్తన 23వ వచనం ప్రకారం ప్రభా తండ్రి నీతిమంతుల పాదాలు ఆదేశించే దేవుడుగా మీరు ఉంచున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ప్రభా ఈ చిన్ని బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. అయ్యా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా తండ్రి నాయన మీ యొక్క ప్రభా కృప నాయన కనికరములతో మీ యొక్క దయ నాయన కృపలతో నింపమని ప్రార్థిస్తూ ఏ విధంగా వచ్చామో ఆ విధంగా వెళ్లకుండా నిన్ను కలిగి నీతో నింపుకొని మీ సన్నిధిని నింపుకొని వెళ్ళి నీ ఆశీర్వాదాలని ప్రభా తండ్రి నాయన మా యొక్క సంచిలో వేసుకొని వెళ్ళేటువంటి కృపా ధన్యతలు దయచేయమని ప్రార్థిస్తూ మాకిచ్చిన విశేషమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ యేసయ్య శ్రేష్టమైన ఘనమైన త్వరలో రాబోతున్న గొప్ప యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గట్టిగా వినపడలేదే ఆమెన్ అన్నారా? ఆమెన్ అంటే ఏంటి తెలుసా చెప్పండి పిల్లలు? ఆమెన్ అంటే ఏంటి చెప్పండి? ఆమెన్ అంటే ఎవరికి తెలుసు? చిన్నపిల్లలు చెప్పాలి. చిన్నపిల్లలు ఎవరు చేతులు ఎత్తామంటే వెనక హెచ్ఓబి వాళ్ళు చేతులు ఎత్తుతున్నారు చిన్నపిల్లలు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చేయి ఎత్తుతారు చెప్పండి? చిన్నపిల్లలు ఎవరు? ప్రైజ్ ద లార్డ్. ఆమెన్ హల్లెలూయా. సో ఈరోజు ఒక సత్యం నేర్చుకోవాలి. ఏంటంటే నేనేం మాట్లాడబోతున్నా నేనైతే సిద్ధపడలేదు, కానీ ఆత్మవశంలో అయితే ఉన్నానని నేను నమ్ముతున్నాను. సో ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను ఎవరికి కావాల్సిన మాట వాళ్ళకి దేవుడు ఇస్తాడు. నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తి దేవుని మహిమ పరుద్దాం, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అండి నేను ఈ లోకంలో మరి లండన్లో నుంచి వచ్చారంటే అదొక పెద్ద ఆధిక్యతగా భావిస్తున్నారు అందరు. కానీ నేను లండన్ వెళ్ళి నాకు లండన్లో ఒక సొంత ఇల్లు ఉంది. నేను ఒంగోలులో నుంచి వచ్చాను. నేను మున్సిపల్ హై స్కూల్లో పనిచేశాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే అక్కడ నేను ఒక్కదానిగా ఎప్పుడు నాకు ఒక ఇల్లు కావాలని, ఎందుకో నాకు ఆ మైండ్ ఒక ఇల్లు కొనుక్కోవాలని. అమ్మకు ఒక ఇల్లు ఉంది, అమ్మ వాళ్ళకి పెద్ద స్కూల్ ఉంది. మా మామయ్య వాళ్ళు కూడా వాళ్ళు పెద్ద ఆయన డిప్యూటీ కలెక్టర్, వాళ్ళకి కూడా పెద్ద ఇల్లు. అంటే ఏంటంటే 5 ఎన్నో ఉంటాయి. అవన్నీ కాదు, నా పేరు మీద ఒక ఇల్లు కావాలి అని నేను తిరుగుతూ వచ్చాను. ఒంగోలులో ఒక ఇల్లు, కనీసం అపార్ట్మెంట్ కొనుక్కోలేకపోయాను. అయితే నేను దేవుని మహాకృపను బట్టి నేను లండన్ దేవుని చిత్తానుసారంగా దేవుని అక్కడికి తీసుకొని వెళ్ళాడు నాకు. అలా వెళ్ళిన తర్వాత లండన్లో నేను ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాను. ఎలాంటి ఇల్లు అండి? అపార్ట్మెంట్ కాదు, నాది ఇండిపెండెంట్ హౌస్. అంటే ఏంటి ఇండిపెండెంట్ హౌస్ అంటే ఏంటి? మన పైన ఎవరు ఉండరు, మనం ఏం చేసినా మనల్ని అడిగేవాళ్ళు, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు. అవునా కాదా? అండ్ మీరు పైన దూకుతున్నారండి, కింద మాకు వినపడుతుందండి అని గొలవ ఉంటుంది కదా అపార్ట్మెంట్స్లో. అండ్ మీరు ఎక్కువ చెత్త పడేస్తున్నారు, లేకపోతే మీరు ఎక్కువ నీళ్లు వాడుతున్నారు, లేకపోతే మీరు ఎక్కువ కరెంట్. ఐ డోంట్ నో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ హియర్. ఇక్కడ సమస్యలు ఏంటో నాకు తెలియదు, కానీ అలాంటి గొడవలు ఉంటాయి కదా అపార్ట్మెంట్స్లో. కానీ నాకు అట్లాంటి గొడవలు ఏం లేకుండా ఇండిపెండెంట్ హౌస్ దేవుడు ఇచ్చాడు. దేవుని నామానికి హల్లెలూయా చెప్దామండి. దేవుడు ఇట్ ఈస్ బహు అసాధ్యమైనటువంటి సంగతులు దేవుడు అలా సాధ్యపరిచేస్తాడు.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అక్కడ ఇల్లో లేకపోతే నేను పాప చెప్పినట్టు, జ్యోతి పాప చెప్పినట్టు, నేను ఒంగోలు మున్సిపల్ హై స్కూల్లో నేను టీచ్ చేశాను. నేను 3 మాస్టర్స్ చదివాను. నేనేం చదివాను అంటే ఎంఎస్సి బాటనీ అంటే ఏంటండి, ఆకులు, అలములు, చెట్లు అట్లాంటివి నేను చదివింది. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి బాటనీ చేశాను. కానీ ఒంగోలు చదివేసి వచ్చిన వెంటనే నేను ఆ మున్సిపల్ స్కూల్లో చేరుతూ ఉండగానే అక్కడ నాకు ఫిజిక్స్ టీచ్ చేయమన్నారు. ఇదేంటి ఫిజిక్స్ టీచ్ చేయమన్నారండి? ఫిజిక్స్ అంటే మా డాడీ మమ్మీ వాళ్ళు స్కూల్ ఉండేది అనమాట. సో డాడీకి కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవి చెప్తూ ఉండేవాళ్ళు. డాడీ బేసికలీ ఆర్ట్ టీచ్ చేస్తారు. ఆయన టీచ్ చేసిన దాన్ని బట్టి నాకు ఆ జీన్స్ వచ్చినాయేమో తెలియదు అన్నాను. కానీ కెమిస్ట్రీ ఒక్కటే బాగా చెప్పేదాన్ని, ఎందుకంటే డాడీని బట్టి. కానీ ఫిజిక్స్ ఎలా టీచ్ చేయాలి? ఫిజిక్స్ టీచ్ చేయాలంటే మనకు కొంత సామర్థ్యం ఉండాలి కదా. అయితే ఏదో దేవుని బట్టి నేను ఎలాగోలా నేర్చుకొని అక్కడ చెప్పాను. తెలుగు మీడియం పిల్లలు, అక్కడ మున్సిపల్ హై స్కూల్ పిల్లలు, మా పిల్లలు భలే పిల్లలు, నా స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా మేడం మేడం అంటుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేనే లేట్గా వచ్చాను అనుకున్నాను, నా తర్వాత కూడా వస్తున్నారు జనాలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో నెవర్ లేట్, అట్లీస్ట్ మనం దేవుని సన్నిధిలోకి వచ్చాం. కాబట్టి లేట్గా వచ్చిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. లేటుగా వచ్చిన వాళ్ళ కొరకు చప్పట్లు కొడదాం. లేటుగా వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొడదాం. ఎందుకు కొట్టాము చెప్పండి? ఎందుకు కొట్టుంటాం చెప్పండి? కెన్ యూ గెస్ చేస్తారా? నువ్వు ఆల్రెడీ వచ్చి డాన్స్ చేసావు కదా, సో నీ కొట్టలేదు మేము చప్పట్లు, మిగిలిన వీళ్ళకి కొట్టాం. నువ్వు కూడా వేసావు. మీరందరూ డాన్స్ వేసారా? వచ్చావా? అట్లయితే వీళ్ళకి కొట్టలేదు. లేటుగా ఎవరు వచ్చారు వాళ్ళకి కొట్టాం మనం. ఎందుకు కొట్టుంటాం చెప్పండి? ఎందుకు కొట్టాం చెప్పండి లేటుగా వచ్చిన వాళ్ళకి? గెస్ చేయండి ఆన్సర్స్. నేను టీచర్ని, ఊరిక ప్రశ్నలు అడుగుతుంటాం. తప్పైనా పర్వాలేదు, ఊరికే చెప్పండి తమాషాకి, ఊరికే. ఇంకోసారి లేటుగా రాకుండా. వావ్, దట్స్ అ గుడ్ గెస్. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మరి ఇంతకీ అక్కడి నుంచి సరే ఫిజిక్స్ ఏదో తెలుగు వాళ్ళకి చెప్పామంటే అది ఒక గొప్ప విశేషం. ఓకే నైనా, మీరు మాట్లాడకుండా ఉంటే నా దగ్గర చాక్లెట్ లేదు, చాక్లెట్ ఇచ్చుండేదాన్ని. ఆ జ్యోతిని అడిగాను, ఒక చాక్లెట్ ఇస్తాను. సో ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు బీ క్వైట్, అందరు నిశ్శబ్దంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో లండన్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే, ఆ వాతావరణం చూస్తే, నేను టీచింగ్ కదా ఏం చెప్పచ్చు అని చూస్తే నా బాట్ని, నా చెక్క మొక్క డొక్క ఆ చెట్లు పనికొచ్చేటట్టు కనపడలేదు. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలని. చూస్తే అక్కడ సిలబస్ అదంతా చూస్తే ఎక్కడ చూస్తే జాబ్స్ అప్లై చేస్తుంటే మ్యాథ్స్ 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 అని ఉంది. ప్రభువా, ఎప్పుడో 10th 1980లోనో ఎప్పుడో నేను 10th చదివాను నేను. మరి ఆ మ్యాథ్స్ ఇప్పుడేమి నాకు రాదు. అప్పుడే మా మమ్మీ నన్ను ఏం చేసిందంటే, మా అమ్మకి మ్యాథ్స్ కష్టం, అందుకని నన్ను చూసి నేను అమ్మలాగుంటాను అనుకొని ఈ పిల్లకి కూడా కష్టం అనుకొని మా అమ్మ నన్ను ఏం చేసిందంటే, కాంపోజిట్ మ్యాథ్స్ అండ్ జనరల్ మ్యాథ్స్ అని ఉండేది. ఎంతమంది తెలుసా? మీరంతా యంగ్స్టర్స్ మేబీ. మా టైంలో అలా ఉండేది, మీకు లేదు అట్లాగా. కానీ మా టైంలో జనరల్ అంటే ఏంటంటే, వన్ ఈజ్ నాట్ వెరీ క్యాపబుల్, అంతా సామర్థ్యం లేని వాళ్ళు జనరల్ తీసుకుంటారు. బాగా తెలివిగా ఉండే వాళ్ళకేమి ఇస్తారంటే కాంపోజిట్ మ్యాథ్స్ అని ఇస్తారు. మా అమ్మ నాకేం చేసిందంటే, ఈ పిల్ల వద్దులే కష్టపడుతుంది అనేసి నాకు కాంపోజిట్ మ్యాథ్స్ కూడా ఇవ్వలేదు. అంటే నాది వెరీ జనరల్ సూపర్ఫిషియల్ మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్లో అయితే నాకు మంచి మార్కులు నేను వచ్చినాయి, ఎందుకంటే దేవుని కృపది. అయితే ఆ తర్వాత నుంచి మ్యాథ్స్ నేను ఎరగలేదు. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రతిదానికి ప్రభువా 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 అంటాం, ప్రతిదానికి ప్రభువా అంటాను నేను, ప్రతిదానికి. సో ఎంత అలవాటు అంటే నాకు ప్రార్థన నా ఊపిరి, ప్రార్థన అనేది నా ఊపిరి అయిపోయింది. సో అట్లా నేనేం చేశానంటే, ఆ లండన్కి వెళ్ళిన తర్వాత ఎవరు మెట్లు ఎక్కి వస్తే వాళ్ళ తట్టు మనం చూడబాకండి. ఇప్పుడు అందరు ఇట్లా పెట్టుకుంటారా? సో అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాథ్స్ అనేది ఎంత కష్టం, మరి ఎట్లా నేను ఇప్పుడు నేర్చుకోవాలని బుక్స్ తీసుకొని లైబ్రరీకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకొని, వింటున్నారా చిన్నపిల్లలు? ఎవరు కష్టంగా ఉందో నాకు తెలీదు, ఎనీబడి మ్యాథ్సో ఇంగ్లీషో సైన్సో ఎన్ని కష్టమైన సబ్జెక్ట్స్ మనకు ఉండటానికి వీలు లేదు. గట్టిగా ఆమెను చెప్పండి. ఎందుకు? దేవుడు జ్ఞానం అనేది ఆయన దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి నీకు ఏది కష్టం ఉంటే కూడా నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి ప్రేయర్ చేసి చెప్తాను. ఈవెన్ నా కొడుకు కూడా
వాడికి 10th చెప్పేటప్పుడు ప్రేయర్ చేసి చెప్పాను, వాడికి ఏ స్టార్ వచ్చింది, ఏ మార్క్స్ వచ్చేసినాయి, అంటే డిస్టింక్షన్ మార్క్స్ వచ్చేసినాయి. ఏంటంటే మనలో ఏం స్పెషాలిటీ ఉండదు, నువ్వు చేసే ప్రార్థనలో నువ్వు ఎలా దేవునికి మొరపెడుతున్నావు అన్న దాని మీద నీకు అన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో టు కట్ ద స్టోరీ షార్ట్, నేను అక్కడికి వెళ్ళి ఆ లైబ్రరీలో కూర్చొని నేను తెలిసిన వాళ్ళందరినీ నేను అడుగుతా, ఆ మ్యాథ్స్ దాని గురించి నేను ఆలోచిస్తా ఉంటాను. సరే ఏదో చిన్న చిన్న మ్యాథ్స్ అంటే చెప్పచ్చు కొంచెం అనుకోవచ్చు, కానీ నేను ఒక పొజిషన్కి అప్లై చేశాను. అది ఎలా ఉంటుందంటే, నేను పనిచేసిన కాలేజీ అది నేను చెప్తే మీకు ఎలా ఉంటుందంటే అతిశయాస్పదంగా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఎగ్జాజరేట్ చేసి 5 పైసలని ఒక 10,000 రూపాయలలాగా మనం ఎంత ఉన్నాయంటే 5 పైసలే, కానీ నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చావంటే 10,000 రూపాయలు ఉన్నట్టు బిల్డప్ ఇచ్చావు, అలా చెప్పినట్టు ఉంటుంది. కానీ ఇది నిజం. ఆ కాలేజీలో నేను ఒకే ఒక సాక్ష్యం, మా చెల్లి ఉంది ఇక్కడ, అమ్మాయి కూడా అక్కడ పనిచేసింది. నేను మొదలు పెడితే ఎంట్రన్స్లో నుంచి మొదలుపెట్టి నడుస్తా నేను వెళ్తే నా డిపార్ట్మెంట్కి వెళ్ళేసరికి ఒక 25 నిమిషాలు పడుతుంది. అంటే అంత దూరం నడవాలంటే అంత పెద్ద క్యాంపస్. ఎవ్రీ టైం ప్రతిసారి నేను కాలేజీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయి కళ్ళల్లోకి నీళ్ళు అంటే, ఒక కుక్కను తీసుకెళ్ళి కనక సింహాసనం మీద పెడితే ఎంత మరి ఆ కృతజ్ఞతతో ఎంతగా స్తుతిస్తామో అది గుర్తొచ్చేసేస్తుంది నాకు. ప్రభా, నాకు ఎటువంటి అర్హత లేదు. ఎందుకు లేదు నాకు అర్హత అంటే, నేను చదివింది బాటనీ, నేను చదివింది MSc బాటనీ చేశాను. నేను ఆ తర్వాత B.Ed, M.Ed, M.Phil ఇవన్నీ చేశాను, కానీ ఏమి మ్యాథ్స్లో నేను చేయలేదు. సో నాకు ఒక అవకాశం వచ్చిందనమాట. ఎలా అంటే, నేను ఆల్రెడీ ఒక కాలేజ్లో పనిచేస్తాను, ఆల్రెడీ మ్యాథ్స్ స్టార్ట్ చేశాను. GCSE అంటే 10th క్లాస్ అనమాట. అక్కడ 10th క్లాస్ మ్యాథ్స్ టీచ్ చేస్తున్నాను, 10th క్లాస్ ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. ఈ రెండు ఎప్పుడు నేను చెప్పలేదు. నేను ఒట్టి సైన్స్ క్యాండిడేట్నే. సైన్స్లో నువ్వు బాటనీ అడుగు, ఫిజిక్స్ అడుగు, కెమిస్ట్రీ అడుగు, ఏదైనా అడుగు, అది చెప్తాను. కానీ మ్యాథ్స్ అనేది మాకు ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది మా అమ్మ మా నాన్నకి. ఆ స్కూల్లో నేను మొత్తం సూపర్వైజ్ చేసేదాన్ని. మొత్తం నా స్టూడెంట్స్ అన్ని సబ్జెక్ట్స్ నేను వాళ్ళ దగ్గర అట్లా కూర్చొని, నేను ఉదయం 3 గంటలకు లెగుస్తా. అందుకే దేవుడు నన్ను చూస్ చేసుకున్నాడు అనుకుంటుంటాను. నేను ఆ 3ంటికి లెగిసి వాళ్ళకి ఎట్లా చెప్పేదానంటే, ఎంత కష్టపడి నా సొంత బిడ్డలకి అట్లా చెప్తాను అట్లా చెప్పేదాన్ని. ఆ స్కూల్లో పిల్లల్ని అట్లా తర్ఫీదు ఇచ్చేదాన్ని. అలా తర్ఫీదు ఇచ్చేటువంటి ఆ సమయంలో కూడా పిల్లలకి సోషల్ చెప్పేదాన్ని. నాకు సోషల్ అంటే ఇంట్రెస్టే లేదు, సోషల్ అంటే బోరింగ్ నాకు. నాకు ఏ సబ్జెక్ట్ అయినా అది తీసుకొని ఆ పిల్లలందరికీ ట్రైన్ చేసేదాన్ని. కానీ ఒక్క మ్యాథ్స్ అనగానే నేను ఆ ఏరియాకి పోయేదాన్ని కాదు. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ టీచర్ని పిలవండి, మ్యాథ్స్ టీచర్ని పిలవండి, మ్యాథ్స్ టీచర్ని పిలవండి, మ్యాథ్స్ బాబు బాగా చెప్పాలి, నువ్వు ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకూడదు మన పిల్ల, ఇట్లా చెప్పేదాన్ని. కానీ అది ఎప్పుడు నేను తీసి చూడలేదండి, ఆ బుక్ తీసి చూడలా. ఇప్పుడు అనుకుంటున్నాను, ఈ కాన్ఫిడెన్స్ నాకు ఆ రోజుల్లో ఉంటే, అప్పుడు అంత ప్రార్థన తెలీదు. అమ్మ ప్రార్థనల మీద డిపెండ్ అయ్యేదాన్ని. అమ్మ ప్రార్థన ఎక్కడికన్నా వెళ్ళాలంటే మమ్మీ ప్రేయర్ అంటాం, ఏదైనా చేయాలంటే అమ్మ ప్రేయర్, అంతే. వి ఓన్లీ డిపెండ్, అమ్మ ప్రార్థనే అన్నిటికీ, అమ్మ ప్రార్థన. ఇంకెప్పుడైతే నేను లండన్ వెళ్ళానో, నాకు ఐ హ్యావ్ టు స్టార్ట్ టు ప్రే ఫర్ మై సెల్ఫ్. నా గురించి నేను ప్రార్థించుకోవటం మొదలుపెట్టాను. ఎందుకంటే మరి అక్కడ తెలియని ప్రదేశం ఉన్నాయి. మనం ఏమి ఒక ఉద్యోగం లేకపోతే ఒక 5 రూపాయలు ఇవ్వండి అని అంటే, అక్కడ పౌండ్స్ అంటాం కదా, ఒక 5 పౌండ్లో లేకపోతే ఒక పౌండ్ ఇవ్వండి అంటే పో అంటారు. అక్కడ రోడ్డు మీద కూర్చొని అడుక్కునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మరి నేను ఏ రకంగా అడుక్కోవాలా? అందుకని ఐ హ్యావ్ నో అదర్ వే. నాకు ఏ రకమైనటువంటి పరిస్థితి లేదు, కానీ దేవుని వైపు చూడటం నేర్చుకున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అప్పుడు ప్రార్థన ఎక్కువగా చేయటం వల్ల ఆ బుక్స్ అన్నీ తీసుకూర్చొని నేనేం చేశానంటే, ఆ బుక్స్ అన్నీ చదవటం మొదలుపెట్టాను. ఆ బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు నేను ఒక వాక్యం అనమాట, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ చాలా మంది బైబిల్స్ తీసుకురాలేదు. బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కసారి ఐ వాంటెడ్ మిమ్మల్ని నేను సిగ్గుపరచడం కాదు, కానీ మనం నేర్చుకోవాలా. ఎంతమంది బైబిల్స్ తీసుకొని వచ్చారా? కుడి చేత్తో బైబిల్ ఎత్తండి. ఇంకొకసారి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు బైబిల్ లేకుండా వెళ్ళొద్దండి. మనం బైబిల్ లేకుండా వెళ్ళొద్దు. ఎవరైతే బైబిల్ లేకుండా వచ్చారో వాళ్ళు నెక్స్ట్ టైం ఏం చేయాలి? మీరు నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఎత్తండి బైబిల్ అనగానే. చూసావా బైబిల్ ఉన్నవాళ్ళు, ఐ హ్యావ్ ఎ బైబిల్, నా దగ్గర కత్తి ఉంది. నీ దగ్గర ఉందా కత్తి? దీన్ని కత్తి అంటారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇంకొకసారి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్ళాలా.
అఫ్ కోర్స్ చాలా మంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి, మొబైల్స్లో మీ బైబిల్స్ ఉన్నాయి, కానీ అది దాన్ని హోలీ బైబిల్ అనరు. ఏది హోలీ బైబిల్ అంటాం? అది బహు అపవిత్రమైనటువంటి ఇది అనమాట. మన చేతిలో ఉన్న మొబైల్ ఇది పవిత్రమైనది. కాబట్టి పవిత్రమైన దాన్ని తీసుకొని పవిత్రమైన దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సో ఏమైందంటే ఇప్పుడు నేను ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఏమని రాయబడిందండి? ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్ టు స్ట్రెంగ్థెనెత్ మీ అనే ఉంది నా బైబిల్లో. మీ బైబిల్లో ఏమని రాయబడింది? నన్ను బలపరచవానియందు నేను సమస్తము చేయగలను. ఆ వాక్యం అసలు సరిగ్గా అర్థమైందండి. చాలాసార్లు మన వాక్యం ఎలా చదువుతామంటే దాని గురించినటువంటి ఆ ఉపోద్ఘాతం తెలియదు, దాని బ్యాక్గ్రౌండ్ తెలీదు, ముందు తెలీదు, వెనక తెలీదు, ఏమీ తెలీదు. ఎవరన్నా పొద్దున్నే చదవమంటే ఏదో చదువుతాం. చాలా మంది మళ్ళీ బైబిల్ చదవరు. నేను ఐ టూ క్లోజ్ పర్వాలేదా? సో ఏమైతుందంటే ఆ వాక్యం గురించి చాలాసార్లు మనకు అర్థం కాదు. అందుకనే ఒక చిన్న వాక్యం చదివినా కానీ మీరు వాక్యాలు కంటత పెడతారా? పిల్లకాయలు కంఠస్థం వచ్చా? అడుగుతా ప్రశ్న, నువ్వు సరిగ్గా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. కంఠస్థ వాక్యం వచ్చా? ఎనీ మెమరీ వర్స్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్త. కంఠస్థ వాక్యం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. వైక్ బాబు ఏదైనా ఏమొచ్చు చెప్పు నువ్వు. నాకు పలావ్ ఎక్కడి నుంచి వచ్చును? కొండలు తట్టు ఎక్కుతున్నావా, లేకపోతే కిచెన్ వైపు చూస్తున్నావా, లేకపోతే రెస్టారెంట్ వైపు చూస్తున్నావా? వెరీ గుడ్, చప్పట్లు కొడదాం బాబుకి. కొండల తట్టు దాకా వచ్చాడండి. కొంచెం వాళ్ళ పేరెంట్స్ ఇంకొంచెం ఇట్లా కిక్ చేస్తే ఆ సహాయం దగ్గరికి వెళ్ళి నిలబడతాడు, సహాయం తీసుకుంటాడు. దే నీడ్ ఇట్. మన పిల్లలకి ప్రార్థన చేయటం రావాలా, కంఠద వాక్యాలు రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే దానిలో సరిగ్గా మనం ఆలోచిస్తే అక్కడ ఏమని రాయబడిందండి? ఏమో మళ్ళీ చదువు పాప. నన్ను బలపరచు వాని యందు అంటే ఆ దేవుడు బలపరుస్తాడంట. ఆయన ఎవరిని బలపరచాలని అంట? మరి మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయం మీద 9 ఉంటుందా చూడండి. ఆయన కళ్ళు అలా ఎలా తిరుగుతూ ఉంటాయంట. ఎవరిని బలపరచుదామా అని. ఎవరిని అంటే ఏంటి? ఆయనకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆయన నిద్రపోడు, కొనకడు, నిద్రపోడు. ఏం చేస్తూ ఉంటాడు దేవుడు అంటే నిరంతరం గమనిస్తూ ఉంటాడంట. ఎవరికి బలమిద్దామా, ఎవరిని బలపరుద్దామా, ఎవరు కష్టంలో ఉన్నారు, ఎవరు కన్నీళ్ళలో ఉన్నారు, ఎవరు మరి ఆ యొక్క కొలిమిలో నుంచి పోతున్నారు, ఎవరికి అవసరత ఉంది, వాళ్ళని ఎవరిని బలపరచాలనేటువంటి. చూసారా, వి సర్వ్ ఎ లవింగ్ గాడ్. అంత ప్రేమామయుడు అయినటువంటి దేవుడు అండి మా దేవుడు. మరి ఏమనుంది ఉందా పాప? అది మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం ఉందా? కాదు 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 ఆ కింద ఎతకాల క్విక్గా. 2వ దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయము కలవారికి. ఎవరికి ఇస్తాడండి? ఊరికే అక్కడెక్కడో పడుకొని నువ్వు దుప్పటి కప్పుకొని గుర్రు పెట్టి నిద్రపోతుంటే నిన్ను బలపరచాలని అనుకోవట్లేదండి దేవుడు. తన ఎడల యథార్థమైన హృదయం కలిగిన, యథార్థంగా ఉండాలి. అది బయట నుంచి నేను ఎటు చూస్తే నాకు కనపడదు నీ హృదయం ఎట్లా ఉందో, కానీ ఆయనకి ఎంత దూరంలో ఉన్నా కానీ ఆయనకి మన హృదయం కనపడదు. యథార్థంగా ఉండాలి. దేవుని దగ్గర నీకు ఆయనకి ఎటువంటి మరి ఆ భేదం అంటే ఏంటి, ఆ డిఫరెన్స్ ఉండకూడదు. ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. దేవుడు నువ్వు యథార్థంగా నువ్వేంటై ఉన్నావో చెప్పేయాలి. సమ్ టైమ్స్ నేను చాలాసార్లు దేవుని దగ్గర నేను ఒప్పుకుంటూ ఉంటాను, ప్రభా నేను ఇది చేయలేను ప్రభా, ఇది నాకు కష్టంగా ఉంది ప్రభా, ఇది ఐ నీడ్ యు లార్డ్. అట్లాంటి నేను చేయలేని నా తప్పులు నేను యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయనే కదా మనల్ని క్షమించేది, ఆయనే కదా మనల్ని బలపరిచేది. అందుకనే మనం నోరు విప్పి చెప్పుకోవాలి. మరి ఆయన యథార్థంగా ఉన్న వాళ్ళ పట్ల ఏం చేస్తాడంటండి? బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందంటండి. చూడండి, ఆయన ఎదుగుతున్నాడు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, హైదరాబాదు, మా ఒంగోలు కూడా,
దేవుడు మర్చిపోలే మా ఒంగోలులో కూడా ఎలా ఎలా ఎతుకుతున్నాడు ఎక్కడ ఉంటారా అని. అప్పుడు ఎతుకుతా ఉంటే అలా కొండల తట్టు ఒంగోలులో కొన్ని కొండలు ఉంటాయి మా కొండల మీద మిషనరీస్ వచ్చి ప్రార్థన చేశారు. అందుకనే మా అమ్మ నన్ను చిన్నప్పుడు కాదు, బట్ వెన్ ఎవర్ దెర్ వాజ్ పాసిబుల్ టైం, మేము చిన్నప్పటి నుంచి మాకు కొండల మీదకి వెళ్ళటం అలవాటు. ఎందుకంటే నెలకి మొదటి రోజు ఉంటుంది కదా, అక్కడ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. తర్వాత ఎందుకు చేస్తారంటే అక్కడ మిషనరీస్ అక్కడ వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు మా ఒంగోలుని ఒక గొప్ప భాగ్యమైనటువంటి ఒంగోలుగా మార్చారు. అందరు పాటలు కొడదామండి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మిషనరీస్ ఎక్కడికైతే వెళ్ళారో ఆ ప్లేసెస్ అన్ని దే ఆర్ ఆల్ బ్లెస్డ్, హల్లెలూయా. ఎందుకంటే విత్తనాలు వేశారు, ప్రార్థన అనే విత్తనాలు వేశారు. దేవుని వాక్యం అనేటువంటి సత్యంగా ఉన్నటువంటి వాక్యాన్ని వాళ్ళు వెదజల్లారు. అందుకనే ఆ ప్లేసెస్ అన్ని గొప్పగా బ్లెస్డ్ అయిపోయినాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో లెట్ మీ కమ్ బ్యాక్ అగైన్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 4 and verse 13. ఏమని రాయబడింది? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను. చూసారా, ఆ వాక్యం చదివాను. ద మూమెంట్ నాకు అర్థమైపోయింది. చూసారా, ఇంకా నేను ఏం చేశానంటే మ్యాథ్స్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నాను? ప్రభువా నన్ను బలపరచువని నువ్వు సమస్తం చేస్తా అన్నావు కదా, నాకు మ్యాథ్స్ రాదు, ఐ అగ్రి, నేను ఒప్పుకుంటున్నా. కానీ నువ్వు నాకు వివరం చెప్పావు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పని బేసిక్స్ నుంచి తీసుకున్నానండి. బేసిక్స్ నుంచి తీసుకొని 2 2 4 2 times 2 అది 2 స్క్వేర్ అక్కడి నుంచి పోయాను నేను. స్క్వేర్ నంబర్స్, క్యూబ్ నంబర్స్, ఆ నంబర్స్ ఈ నంబర్స్ మొత్తం తీసి చదవంగానే చివరికి నాకేం అర్థమైందంటే మ్యాథ్స్ ఎంత సులభమా అని అర్థమైంది. దేన్ని బట్టి? అక్కడ కూర్చొని గంటల నేను చదివిన దాన్ని బట్టి కాదు, ఆత్మదేవుడు నాకు బోధిస్తున్న దాన్ని బట్టి. అందుకనే మీ బిడ్డలకి ఎవరికైనా కష్టంగా ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా ఏం చేయాలంటే ఆ బిడ్డలకి ప్రార్థన నేర్పించాలి. వాళ్ళు పొద్దున్న లేసి ఎవరైతే బైబిల్ చదువుతారో, ఏ పిల్లలైతే బైబిల్ చదివి, ఏ పిల్లలకైతే ప్రార్థన అనేటువంటి ఒక క్రమం ఉంటుందే, ఆ బిడ్డల్లో ఎమా తెలివి ఉంటుంది, ఎమా షార్ప్గా ఉంటారు, ఎమా మెమరీ ఉంటుంది, ఎమాగా పైకి అలా వచ్చేస్తారు. దే విల్ వాళ్ళకి సక్సెస్ అనేది అలా ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే ఈరోజు నుంచి ప్రేయర్ చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో నేను అట్లా ఏం చేశానంటే అండి, అక్కడ పెద్ద యూనివర్సిటీ దానిలో నాకు నిజంగా చదివాము, ఏదో అర్థమైంది. మరి ఉద్యోగం ఎట్టొస్తుంది? ఆ ఉద్యోగం కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎట్టొస్తుంది? ఎంత కష్టమైనటువంటిది కదా. వాళ్ళు ఇంటర్వ్యూ ఉంటుంది, వాళ్ళు క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళు అవన్నీ ఉంటాయి, వాటన్నిటిని అధిగమించడం ఎట్లా? సో దిస్ ఈస్ వాట్, దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేసేటువంటి దేవుడు. కాబట్టి యథార్థంగా ఉండేటువంటి అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటండి, ఏం చేస్తాడు? బలపరుస్తాడు. నువ్వు బలహీనమైనటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు బలపరుస్తాడు. నా స్థితి చాలా బలహీనంగా ఉంది, ఎందుకంటే నాకు ఉద్యోగం కావాలి, నాకేమో నేను చదివినట్టు సబ్జెక్టు ఉపయోగం కనపడలేదు. నా జీవితంలో అన్ని అట్లాంటివే చేస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే నేను ఎక్కడ ప్రశ్నే లేదు. ఎందుకంటే నాకు తెలుసు నా గతం ఏంటో నాకు తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నేను ఏ సబ్జెక్టు లేనిది నేను ఎట్లా చేశాను, నా క్వాలిఫికేషన్స్ ఏ పనికిరావని నాకు తెలుసు. అందుకనే నేను ఎప్పుడు నాకు అతిశయం రాదు. కొంతమందికి మీ శక్తిని బట్టి, బలాన్ని బట్టి ఒకళ్ళ అతిశయం వస్తే దేవుని వైపు చూడాలి. దేవుడే మనకు అన్నీ కూడా ఏదైనా చేసేది. కాబట్టి నేను ఒక మాటకు ఎంత చెప్పాల్సి వచ్చింది. సో దేన్ని బట్టి నేను అతిశయిస్తున్నానంటే, అక్కడ ఉద్యోగమో, లేకపోతే నాకు అక్కడ జీతమో, లేకపోతే అక్కడ నేను ఇల్లు కొనుక్కున్నానో, దేన్ని బట్టి కాదు. కానీ ఇది కలిగి ఉన్నాను చూసారండి, దిస్ ఈస్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్. నేను ఇప్పటి వరకు నేను చేసినటువంటి గొప్ప మరి ఎన్నో కార్యాలు మనం జీవితాల్లో చేసుంటామేమో, కానీ అవన్నీ ఏవి కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ నాకు ఇవ్వలేదు. కానీ ఈ యొక్క దేవుణ్ణి కలిగినటువంటి దాన్ని బట్టి నాకు దేవుడు ఎంతగానో, ఐ రియలీ థ్యాంక్ గాడ్ అనమాట. దేవుడిని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉంటాను, ఎంతగానో. మరి ఎఫ్ఎస్సి 5వ అధ్యాయము 20వ వచనం ఒక్కసారి చదివి నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో
ఒకరినొకడు లోబడి ఉండి అంటున్నాడు. చూసారా, మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నుంచి నీకు ప్రతి పరిస్థితి నుంచి విడుదల రావాలి అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి. ఆ సంబంధం ఎలా కలిగి ఉండాలి అంటే ఆ సంబంధాన్ని నువ్వెప్పుడు కూడా అభినందిస్తూ ఉండాలి, అంటే కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే నీకు ఒక కలిగిన దాన్ని బట్టి నువ్వు దాని గురించి ఎప్పుడు కూడా ప్రభా నాకు ఇది ఇచ్చావే ఎంత స్తోత్రం అలా అనం. మనం ఇది ఇచ్చింది మర్చిపోతాం, ఇచ్చింది అయిపోయింది. ఈరోజు ఒకటి వచ్చేసిందంటే అది అయిపోయి ఇంకెప్పుడు రావాలా, ఇది ఎప్పుడు ఇస్తాడు, ఇంకొకటి దాని కొరకు ఎదురు చూస్తూ దాని గురించి ఒక అసంతృప్తికరమైనటువంటి జీవితంలో మనం ఉంటాం. అలా ఉండకూడదండి. ఎప్పుడు కూడా లుక్ బ్యాక్, వెనక్కి తిరిగి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు. 103 దావీదు కీర్తన మరి 3వ వచనం చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగము నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఇంకా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మర్చిపోకూడదు. ఎవరైతే మర్చిపోయే లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ఏం జరగవండి. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏం చేశాడో గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే నాకైతే ఎలాంటి అలవాటు ఉంటుందంటే నాకేం కావాలో రాసుకుంటాను. ఎప్పుడు పుస్తకంలో నా నోట్బుక్లో రాసుకుంటాను. ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే నాకు కృతజ్ఞత, నేను మోకాళ్ళు వేసి కన్నీళ్ళు కారిపోతుంటాయి. ప్రభా అమ్మో ఇది చేసావు ప్రభా, అది చేసావు ప్రభా, ఎందుకు టిక్కు పెట్టుంటాను కదా, ఆ టిక్కులు చూస్తున్నప్పుడు నా హృదయము ఉప్పొంగిపోతుంటుంది కృతజ్ఞతతో. ఇక్కడి నుంచి వస్తుంది కృతజ్ఞత. హల్లెలూయా చెప్దాం. ఎన్ని చేశాడు దేవుడు మన జీవితంలో మర్చిపోతూ ఉంటామండి, మర్చిపోతాం. మనకు ఎన్ని గుర్తే ఉండదు. కానీ ఏమి కావాలి, ఏమి ఇంకా చేయలేదని ఎన్నో మార్లు దేవుడిని మనం దూషించే వాళ్ళగా ఉంటాం. మనం ఏమంటాం గుణిగే వాళ్ళగా ఉంటాం. అలా ఉండకూడదు. దేవుడు అంటండి ఎవరికి ఇస్తాడు అని అంటే మరి మత్తయి ఈజ్ ఇట్ ఏ అధ్యాయంలో ఉంటుందండి మరి తలాంతులు కదా, ఈజ్ ఇట్ మత్తయి 21 తలాంతులు కదా, ఎక్కడుందండి? ఒక తలాంతు 2 తలాంతులు ఎక్కడుంది? మాథ్యూ 25 కదా, వెరీ గుడ్. మాథ్యూ 25:23 అతని యజమానుడు బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నియమించానని. ఒక అబ్బాయి అంటండి 10th క్లాస్, ఇది ఎప్పుడు చెప్తుంటా నేను చాలా మందికి, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడంట. ఫెయిల్ అవ్వగానే ఇట్లా మంచిగా పార్టీ పెట్టేశాడంటండి. ఫెయిల్ అవ్వగానే 10th క్లాసు ఏం పార్టీ పెట్టాడు? బిర్యానీ పెట్టాడు, తర్వాత చికెన్ పెట్టాడు, స్వీట్ పెట్టాడు, సాంబార్ కూడా పెట్టాడు, అన్నీ పెట్టాడు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది, ఇదేంటి ఫెయిల్ అయితే ఈ విధంగా చేశాడు అని. అయితే ఆ అబ్బాయి దేవుడు నిజంగా నమ్ముకున్న బిడ్డ అనమాట, దేవుడిని తెలిసిన బిడ్డ, మామూలు క్రైస్తవుడు కాదు. అతను ఎవరో తెలుసా? నిజంగా దేవుడు తెలిసినటువంటి బిడ్డ. అయితే ఏం చేస్తున్నాడు మరి, ఏమని రాసిందమ్మా? ఎఫ్ఎస్సి 5:20లో మనం చదివాం కదా, దేని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? సమస్తం గురించి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఉంది కదా. ఆ అబ్బాయికి వాక్యం తెలుసు కాబట్టి ఏం చేశాడు? సమస్తం కోసం ఫెయిల్ అయినా కానీ దేవుని స్తుతించాలి అని స్తుతించేశాడు. స్తుతించిన అబ్బాయి రెండోసారి దేనికి థ్యాంక్స్ గివింగ్ ఇచ్చి ఉంటాడండి చెప్పండి? ఆయన పాస్ అయినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుంటాడు, అవునా కాదు? అంటే దట్ ఈస్ ఎ సీక్రెట్ అనమాట. ఒక దేవుణ్ణి నిజంగా ఎరిగినటువంటి వాళ్ళు. మరి దానియేలు 11:32లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుణ్ణి ఏమని రాయబడి ఉంటుందండి? దోస్ హూ నో గాడ్, దేవుణ్ణి తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటండి? వాళ్ళు తమ దేవుణ్ణి ఎరుగువారు. ఈ అబ్బాయి దేవుణ్ణి తెలిసినటువంటి బిడ్డ, అందుకనే ఫెయిల్ అయినా కానీ దేవుణ్ణి స్తుతించాడు. అప్పుడు ఫెయిల్ అయినప్పుడు స్తుతించినప్పుడు దేవుడు రియాక్షన్ ఎట్లుంటుందండి? వరే 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 వరే
ఫెయిల్ అయితే స్తుతించాడంటే ఇంకా పాస్ అయితే ఇంకే రకంగా నన్ను స్తుతిస్తాడు అనుకుంటాడా లేదా చెప్పండి, అవునా కాదా? సో మనకి దేవుడు ఏమన్నా చేయట్లేదు అనుకోండి, మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభా నువ్వు చేస్తున్నావు ప్రభా, నువ్వు వస్తున్నావు ప్రభా, నువ్వు త్వరగా వచ్చేస్తున్నావు ప్రభా, నా కోసం వచ్చేస్తున్నావు, నాకు తెలుసు ప్రభా. అంటే ఏంటంటే ఆయన పట్ల నీకున్నటువంటి విశ్వాసం, ఆయన పట్ల నీకున్నటువంటి ఆ యొక్క కృతజ్ఞత భావం దేవుడు తప్పకుండా మరి ఇర్మియా 29:11 అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, ఆయన మన కొరకు ఆలోచించేటువంటి సంగతులు గొప్ప సంగతులు అంట, అవి హానికరమైనవి కాదంట. కాబట్టి ఎవరైతే అలాంటి హృదయం కలిగి ఉంటారో, కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటారో, వాళ్ళ కొరకు ఆ వాక్యంలో ఏముంది? మత్తయి 25:23లో ఈ కొన్ని విషయాల్లో నువ్వు మరి నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు అనేకమైన విషయాల్లో మరి నియమిస్తారనమాట. యూ విల్ బికమ్ ఎ రూలర్ ఆఫ్ మెనీ థింగ్స్ అంటాడు. పెద్ద పెద్ద విషయాలకి నిన్ను ఘనపరుస్తాడు, పెద్ద పెద్ద విషయాలతో. అర్థమవుతుందండి? వాక్యం మనకు అర్థం కాదు, చాలా వరకు అర్థమైతే మనం ఎలా బిహేవ్ చేయం అంటే, వాక్యం అర్థమైన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిని నిజంగా స్తుతిస్తారండి. ఒక అతను అంటండి చనిపోయి పరలోకానికి వెళ్ళాడంట. పరలోకానికి వెళ్ళంగానే ఆయనకంట ఒక పర్మిషన్ ఇచ్చారంట, పరలోకం అంతా పోయి చూసిరా అని. ఆ పరలోకంకి వెళ్ళి ఆయన చక్కగా చూసి వస్తూ ఉంటాని ఒకరి దగ్గరికి వెళ్ళంగానే ఒక రూమ్లో అంట దేవదూతలు బిజీగా ఉన్నారంట. ఏంటంటే, అమ్మో ప్రతి లెటర్ ఇటు ఓపెన్ చేయ, లెటర్ ఆ లెటర్ అన్ని ఆయన అక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నారంట. ప్రతి లెటర్ ఇంతమంది ఉన్నారంట, ఇన్ని కట్టలు లెటర్ లాగా అట్లా ఉన్నాయంటండి. అప్పుడు ఈయన వెళ్ళి అక్కడ ద్వారం దగ్గర ఉన్నాయంత, ఏంటది, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, అయ్యా భూలోకం ఉంది కదా, ఆ భూలోకంలో నుంచి అలా ఉన్నారు కదా క్రైస్తవ సమూహం, సంఘం, క్రైస్తవులు ఇచ్చిన పిటిషన్స్, ఇచ్చినటువంటి ప్రార్థన విన్నపాలంట అవన్నీ. ప్రభా ఉద్యోగం ప్రభా నాకు మొగుడు ప్రభా, నాకు పెళ్ళాం ప్రభా, ఇయే మనకి కదా ఉద్యోగం, లేకపోతే కారు ప్రభా, ఇది కావాలి ప్రమోషన్, ఇయే కదా మనం అడిగేది, అవునా కాదా? ఒక చిట్టా పద్దు లిస్ట్ టైప్లో అవన్నీ అంట ఆ రూమ్ నిండా అయిపోయినాయి అంటండి. సరే నేను నెక్స్ట్ ఇంకొక రూమ్కి వెళ్ళిపోయాడంట. రూమ్కి వెళ్ళిపోతే ఆ రూమ్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇంతమంది ఉన్నారంట. ఏం చేస్తున్నారంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రశ్న ఉంది కదా. మరి పరలోకంలో ఆ డస్ట్బిన్లో అంట ఉండవంటండి. పరలోకంలో డస్ట్బిన్లే ఉండవంట. మనం చేసిన ప్రార్థనలో 3 రకాలు కదా. ఒకటి అవును, రెండోది కాదు అంటాడు, మూడోది వెయిట్ చెయ్యి అంటాడు, ఆగు అంటాడు. కానీ డస్ట్బిన్నే ఉండదు కదా. సో వీళ్ళు ఇతను ఆ రూమ్లోకి వెళ్తే ఆ రెండో రూమ్లో ఏం చేస్తున్నారంటే సార్టింగ్ చేస్తున్నారంటే, ఏంటి, ఎవరైతే పలాని, నీ పేరేంటానా? కృపాల్, ఉప్పాల్, నృపాల్. ఓకే బాబోయ్, ఎన్ సైలెంట్గా పెట్టుకొని మనం పాల్ అంటాం బెటర్. ప్రైజ్ ద లార్డ్. అయితే లండన్లో 6 పలకరు, షర్మిల అనరు వాళ్ళు, షమీలా అంటారు. ఏంటిది షమీలా అని విసుగు ఫస్ట్లో అంతా చెప్పి ఇప్పుడు అలవాటు అయిపోయింది నాకు. నేను పట్టించుకోను కాబట్టి సైలెంట్ ఉంటాయి కొన్ని అక్షరాలు. సో నీ ఎన్ సైలెంట్ పెట్టి పాల్. ప్రైజ్ ద లార్డ్. సో ఈ పాల్కి ఏదో పిటిషన్ ఇస్తే పాల్కి రాస్తున్నారు లెటరు. ఏంటంటే, అబ్బాయి నువ్వు నీ ప్రార్థన నీకు దేవుడు చేస్తున్నాడు అన్నట్టుగా రిప్లై బ్యాక్ అనమాట. దేవతలు తీసుకొచ్చిస్తారు కదా మరి మనకి ఆ యొక్క దేవుడి నుంచి వచ్చేటువంటి మరి ఆ రిప్లైస్ అనమాట. ఇంకొక 3వ రూమ్లోకి వెళ్తేనంట, ఆ రూమ్లో అసలు ఎవరు లేరంట. అక్కడ ఒక దేవదత్త కూర్చొని కాళ్ళ మీద కుర్చీలో కూర్చొని ఎలా తూగి పడతా ఉన్నాడు అంటే, ఎందుకంటే ఏం పని లేదు. ఏంటా ఈ డిపార్ట్మెంట్ ఏంటి, ఈ రూమ్లో ఏంటి, ఇక్కడ జనం ఏం లేరంటే గెస్ట్ చేస్తారా అది ఏ రూము? అది థ్యాంక్స్ వచ్చేయి అన్నమాట. అవి అసలు లేనే లేవు, లెటర్స్ లేవంట. ఏదో ఒకటి నుంచి ఈ వే టు హెవెన్ మినిస్ట్రీస్ నుంచి ఒక 2 థ్యాంక్స్, హెచ్ఓబి నుంచి ఒక 2-3 థ్యాంక్స్, పిహెచ్సిస్ నుంచి ఒక 3 థ్యాంక్స్, ఇట్లా ఉన్నాయి తప్పితే ఇంకా లేవంట అక్కడ. ఆయన ఎన్ని సార్ట్అవుట్ చేసి కూర్చొని నిద్రపోతున్నాడు. చూసారా ఎంత దమనీయంగా ఉందో మన పరిస్థితి. కాబట్టి ఏం నేర్చుకోవాలి ఈరోజు? దేవునికి ప్రతిదీ కూడా, నువ్వు కింద పడ్డావా పర్వాలేదు, దేవా స్తోత్రం, నా ప్రాణం బాగలేదు కదా, దేవునికి స్తోత్రం, అవునా కాదా? ప్రతి దానిలో ఎంతమంది ఇప్పుడు కోవిడ్కి ఎంతమంది ఎఫెక్ట్ అయిపోయారు. కాబట్టి వాళ్ళ కొరకు మనం ఫీల్ అయ్యి బాగా మనం వాళ్ళ కోసం నిజంగా ఆ ఫీలింగ్తో ప్రార్థన చేయాలి. ఒకళ్ళకి లేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం.
మనకి ఏదైతే దేవుడిచ్చాడో దాని కృతజ్ఞత తెలుస్తూ లేని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దామండి. ఈ 2 ఏళ్ళు మరి దేవుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే నేను కూడా అదే పాప, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. నేను లండన్లో నేను 5 గంటలకు లెగిసి వెళ్ళి నేను హెచ్ఓపి వాళ్ళని చూసి ప్రార్థన నేర్చుకున్నాను. ఆ ప్రార్థన అంటే వాళ్ళు 6 గంటలకు లేచి ఉదయకాలం ప్రార్థన చేస్తారు. ప్రార్థన నేను కూడా బాగా చేస్తాను, కానీ వాళ్ళు 6ంటికి లేచి 6 to 7 భలే ప్రార్థన చేస్తారు. యవనస్తులు వాళ్ళు ప్రార్థన భలే నేర్పించింది పాస్టర్ స్వప్న. అయితే నేను చూసి నేను ఆశ పట్టం మొదలుపెట్టాను. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటండి, తృప్తిపరుస్తాడు. చూసి ప్రభా వాళ్ళకి ఇచ్చావు ప్రభా, నాకు కూడా ఒక జాషువా లాంటి ఒక అబ్బాయిని నాకు కూడా అక్కడ ఇవ్వు ప్రభా, ఎవరో ఒకళ్ళు ప్రభా నాకు తోడు కావాలి ప్రభా. ఇదే పని కాళ్ళు పట్టి లాగుతున్నాను, నేను ఏసై కాళ్ళు పట్టి లాగుతున్నాను. ఏంటి దేని కొరకు? పెద్ద ఉద్యోగమో ప్రమోషనో డబ్బులు ఎక్కువ వీటి కొరకు కాదు కదా. దేవుని ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికినప్పుడు ఇవన్నీ దొరుకుతానన్న మాటను బట్టి నేను ప్రభా నాకు కావాలి నాకు ప్రార్థన ఆ యొక్క కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తే నాకు 2 దొరికారండి. 2 దొరికారు. ఒక అమ్మాయి నైజీరియా నుంచి వచ్చింది, క్యాథలిన్ అని. ఇంకొక అమ్మాయి మ్యాంగళూరు నుంచి అక్కడ సెటిల్ అయిన అమ్మాయి రోజీ. వాళ్ళిద్దరు ఉంటారు మన ప్రేయర్ వారియర్స్ గ్రూప్లో. సో వాళ్ళిద్దరు రోజీ కమాన్ 4:30 అనగానే ఆమె టకటకా రెడీ అయి కూర్చునేది. భలే టైం అంటే టైం అసలు రోజీ కూడా. ఇద్దరు నేను పొద్దున్నే 4:30కు లెగిసి నేను మొహం కడుక్కొని టకటక అవన్నీ మాకు ఐస్ అయిపోతుంది కదా, నా కార్ నిండా ఐస్ ఉంటుంది, అదంతా చెక్కుకొని అదంతా తీసుకొని ఇక్కడ ఒక పార్కింగ్లో ఒక ప్లేస్లో అమ్మాయిని ఎత్తుకొని ఆ అమ్మాయిని తీసుకొని ఇంకొకసారి మధ్యలో ఒక్కొక్కసారి నన్ను పోలీస్ ఆపేవాడు. ఎందుకంటే బర్రని వెళ్ళిపోయేదాన్ని. జాషువా నన్ను ఇప్పుడు తీసుకొచ్చినట్టుగా వెళ్ళిపోయేదాన్ని ఫాస్ట్గా, ఎందుకంటే ఖాళీగా ఉంటుంది కదా రోడ్డు. అమ్మా నువ్వు నీ స్పీడ్ కంట్రోల్ చేయి అన్నట్టుగా వాళ్ళు అప్పుడప్పుడు ఒకసారి నన్ను ఆపేవాళ్ళు కూడా. మళ్ళీ ఇంకొక దగ్గరకు వచ్చి రోజీని పికప్ చేసుకొని నేను 5 గంటలకు వెళ్ళి మోకాళ్ళు వేసి మేము దేవుని సన్నిధిలో ఎట్ట ప్రార్థన చేసేదాన్ని అంటే పాప ప్రార్థనకి బలం ఉందండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నువ్వు చేసే ప్రార్థన గాలికి వెళ్ళట్లేదు, దేవుని సన్నిధిలోకి వెళ్తుంది. ప్రతి ప్రార్థనకి జవాబిచ్చేటువంటి దేవుడు. నేనేమని ప్రార్థన చేశానంటే ప్రభా నాకు పాస్టర్స్ టీం కావాలి ప్రభా, నాకు ఎంతమంది పాస్టర్స్ కావాలి, ఎంతమంది ఇవాంజలిస్ట్ కావాలి ప్రభా, ఎంతమంది ప్రైజ్ అండ్ వర్షిప్ టీం కావాలి ప్రభా, ఎంతమంది నాకు ప్రేయర్ వారియర్స్. నేను గాల్లో వదులుతున్నాను అనుకుంటున్నాను నేను ప్రార్థన. అది మీకు చెప్పింది అర్థం కాదు, కానీ ఈ అమ్మాయికి మాత్రం అర్థమైంది నేనేం చెప్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటు చేశాను. అలా చేసి ఒక్కొక్కసారి చేసేటప్పుడు నాకు ఏడుపు వచ్చేసేసేది. ప్రభా నేను నిజంగా నన్ను పిలిచావా లేదా ప్రభా, నేనేదో నాకు చపలత్వంతో వచ్చానా, లేకపోతే చెయ్యాలి ఏదో చేయాలన్నట్టు వచ్చానా, లేక నిజంగా పిలిచావా అని ఎన్నిసార్లు దేవుడు నేను ప్రశ్నించాను కూడా. ప్రశ్నించేసి ప్రభా అన్ని ప్రతి ఏమంటారు ఆ మినిస్ట్రీకి ఒక బ్రేక్ త్రూ వచ్చింది, కానీ నాకు రాలేదేంటి ప్రభా, నువ్వు నన్ను పిలవలేదు ప్రభా, నేను సొంతగా చేస్తున్నాను ప్రభా, ఇది నువ్వైతే నాకు చూపి అని దేవుడిని కాలు పట్టి లాగాను. 1 time కేమ్ నా కోట్లో బాల్ వచ్చింది, దడామని నా కోట్లో బాల్ పడిపోయింది. లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్లో ఎంతమందికో పాపం విషాద గాథలు ఉన్నాయి, కానీ నా మినిస్ట్రీ గర్రని తిరిగిపోయింది. హల్లెలూయా చెప్దాం. ఓ దేవా, వెనక్కి తిరిగి చూస్తే ఒక మనిషే, 1 man can make a difference. 1 man. ద్వితీయోపదేశకాండం 32:30 ఏమని రాయబడి ఉంటుందంటే 1 man will chase 1,000 and 2 will chase 10,000 అని ఉంటుంది. పాప ఒకడు 1000 మంది తరుమును అనే వాక్యం కనబడుతుందండి, ఉందా? ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును. అదే చూసారా, నేను మ్యాథ్స్ ఎట్లాంటి మ్యాథ్స్ నేర్చుకుంది, ఇది మ్యాథ్స్ నేను నేర్చుకుంది. ఎట్లా అంటే వి డోంట్ బిలీవ్ ఇన్ 2 times 2. ఒకడు 1000 మంది తరివితే ఇద్దరు ఎంతమందిని తరవాలరా? ఒకడు 1000 మందిని తరివితే ఇద్దరు ఎంతమందిని తరవాలి చెప్పండి? 10,000. నీకు మ్యాథ్స్ ట్యూషన్ పడాలి. ఒకడు 1000 అయితే ఇద్దరు 2000 కదా. బైబిల్ తప్ప కాదు. నీకు అర్థమైందా కాన్సెప్ట్? ఇద్దరు 10,000కి వెళ్తారని. దట్ ఈస్ వాట్ సూపర్ న్యాచురల్ కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా చెప్దాం. ఈ లోకంలో వాళ్ళు వెళ్ళేది ఏంటంటే ఒకటిట్టయితే 2 ఇట్టు ఉంటుంది. మనకు అట్ట కాదు. ఒక్కసారి పెద్ద ప్రమోషన్ జుమ్ వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండకుండా పెద్ద ప్రమోషన్ వచ్చేస్తాం అనమాట. అది కాబట్టి నమ్మిన వాళ్ళు నిజంగా దేవునిని గణపరచాలి. నేను ఇంకా ముగిస్తున్నాను. చూడండి, ఏమి నేర్చుకున్నామంటే మనము స్తుతించాలి. వెనక్కి తిరిగి చూసినప్పుడు
ప్రార్థనకి బలం ఉంది పాప. నేను ఒక్కదాని అట్లా మొదలు పెట్టినప్పుడు నాకు తెలియదు నిజంగా అసలు ఎట్లా రిడిక్యులస్ ప్రేయర్ అది. ఎందుకు అంతమంది పాస్టర్లో నేను ఉన్నాను కదా, అంతమంది పాస్టర్లో కావాలని ప్రేయర్ ఎందుకు చేశాను నాకు తెలీదు. సండే స్కూల్ కావాలని ప్రేయర్ చేసేదాన్ని, ఎందుకు చేశానో నాకు తెలీదు. అవన్నీ చేస్తే అవన్నీ ఇప్పుడు ఇటు తిరిగి చూస్తే నాకు ప్రతి ఒక్క మినిస్ట్రీ, మేము 5 గంటలకు లెగుస్తాం, 5 to 7 2 గంటలు ఒక మినిస్ట్రీ, 2:30 నుంచి 10 వరకు ప్రేయర్ మినిస్ట్రీ, ఇంకొకటి వెన్స్డే బైబిల్ స్టడీ, ఫ్రైడే బైబిల్ స్టడీ, సాటర్డే ఇవాంజలిజం చేస్తాను, దానికి మళ్ళీ సండే స్కూల్, మళ్ళీ ఇంకో మెయిన్ సర్వీస్. నాకు ఓపిక ఉండాలే కానీ ఇంకా దేవుడు ఇచ్చేటట్టున్నాడు. హల్లెలూయా చెప్దాం. అప్పుడు ఒక్క మనిషి 1 will chase 1,000. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఏమనుకోబాకు జ్యోతి, యు ఆర్ 1 ఈక్వల్స్ టు 10,000 మ్యాన్. హల్లెలూయా. ఇంకా నీకు ఎంతమంది అయితే చేరుతారో నీ డైమెన్షన్ మనకు లెక్కలు అవసరం లేదు, అర్థం కావు మనకి. ఇంకా బాబోయ్ 2 వచ్చేసరికి 10,000 వచ్చు నాకు, ఆ తర్వాత ఇంకా నాకు లెక్క రాదు. ఐ డోంట్ నీడ్ టు నో ఇట్. దేవుడు అలా చేసి మల్టిప్లై చేస్తాడు పాప. ఐ ప్రొఫెసై దట్ యువర్ మినిస్ట్రీ విల్ బి డబుల్డ్ అప్. ఎవ్రీ సోల్ ఇన్ దిస్ విసినిటీ, ఇన్ దిస్ సొసైటీ, ఇన్ దిస్ నియర్ బై ద ప్లేస్, లెట్ దెమ్ కమ్ అండ్ బి యాడెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పేతురు ఒక్కడు నుంచున్నాడు కదా పాప, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఒక్కడి నుంచున్నాడు. ఎంతమంది చేరారు చివరికి వచ్చేసరికి? 3,000 మంది చేరారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యథార్థంగా ఉండే వాళ్ళ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు పాప. అలాంటి వాళ్ళని బలపరచడానికి ఈరోజు ఇక్కడ ఎవరిని బలపరచాలని మీరు అనుకుంటున్నారో మీ పరిస్థితులను ఆయన తప్పకుండా బలపరిచే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎల్లప్పుడూ ప్రతి దానికి. ఫిలిప్పీ 4:16, మొదటి తెస్సలోని పత్రిక 5:17, 18 ఎన్నో ఉన్నాయి నేను చెప్పాలంటే. ఫిలిప్పీ 4:6లో ఉంది. ఇంకా ఎన్ని చోట్లైనా నువ్వు చూస్తే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ప్రతి దానికి, ఫర్ ఎవ్రీథింగ్ విత్ థ్యాంక్స్ గివింగ్. అప్పుడు నీ పిటిషన్స్ అన్నీ చెప్పమని అంటున్నాడు. కాబట్టి ఈ మినిస్ట్రీని దేవుడు పాప ఇంకొక మెట్టుకి, నీ 3rd year నీ యానివర్సరీ నువ్వు ఎట్లా చెయ్యవు, ఇట్ విల్ బి గుర్తుపెట్టుకోవాలా అమ్మారు, గుర్తుపెట్టుకో. సో ఐఎమ్ రిలీజింగ్ ఎ ప్రొఫెసీ ఆన్ యువర్ మినిస్ట్రీ పాప. ఇప్పుడు 1,000 మంది కదా, 2 మన డైమెన్షన్స్ ఏంటి, అది 10,000. సో ఇప్పుడు నీకు ఫస్ట్ ఇయర్ ఒక రకంగా అయింది, సెకండ్ ఇయర్ ఇంకో 3వ ఇయర్ ఇంకొక రకంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దట్స్ అ గాడ్ వి సర్వ్. అలాంటి దేవుడిని మనం మరి నేను ముగిస్తున్నాను. కాబట్టి మనం ఈరోజు ఏదో ఒకటి నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లిస్తాలని నేను అంటే మై హార్ట్ నాకు ఎంత కృతజ్ఞత వస్తుందంటే దేవుని సన్నిధిలోకి వస్తే. ఎందుకు వస్తుందంటే, ఎవరికి వస్తుందంటే, ఎవరికైతే గుర్తొస్తాయో దేవుడు ఏం చేశాడో గుర్తొచ్చే వాళ్ళకంట అండి కృతజ్ఞత ఇక్కడి నుంచి రాదంట, ఇక్కడి నుంచి వస్తుందంట. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళంగా, ఈవెన్ మనం చనిపోతున్నప్పుడు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ చనిపోదాం. అలాంటి జీవితం కలిగినటువంటి వాళ్ళకి ఏమున్నా లేకపోయినా ఏం డిఫరెన్స్ ఉండదు. దే హ్యావ్ ఎవ్రీథింగ్, అన్నీ ఉన్నాయి. ఇంకా అలాంటి వాళ్ళకి అన్నీ ఉన్నట్టు, ఎందుకంటే దేవుడు ఉన్నట్టే లెక్క. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఒక్కసారి కుడి చేయొద్దామండి. హల్లెలూయా, దేవునికి మహిమ పలుద్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎవరైతే నీ వెంటే నేను ఉంటానన్న వాళ్ళు మీ కుడి చేతుల పైకెత్తి దేవుని వైపు చూద్దాం. దేవుడిచ్చినటువంటి ప్రతి అవకాశము, దేవుడిచ్చినటువంటి ప్రతి ద్వారము, తెరిచిన ప్రతి ద్వారము, దేవుడిస్తున్నటువంటి ప్రతి ఒక్క మరి ఆ యొక్క మరి ఆపర్చునిటీస్, మరి అవన్నీ కూడా దేవుడు మనము ఆయన నిమిత్తము, ఆయన కొరకు మరి మంచి జీవితాలు కలిగి కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎవరైతే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. సన్నిధించడం అంటే ఏంటంటే ఆయన్ని కీర్తిని, బలాన్ని మీరు దయచేయండి అయ్యా.
మరి ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో వాళ్ళని బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ వే టు హెవెన్ మినిస్ట్రీస్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇతరులు చూచినప్పుడు ఇది యెహోవా వలన జరిగిన కార్యమని ఒప్పుకునే రీతిలో నాయన మరి ఈ యొక్క 3వ సంవత్సరంలోకి వారు అడుగు పెడుతూ ఉండగా ప్రభా గొప్ప కార్యాలు జరిగించండి. వారి ప్రార్థనలన్నింటినీ ఆలకించండి నాయన. మరి ప్రభా తండ్రి వారి విన్నపాలన్నింటినీ మీరు ప్రభా తండ్రి ఆమెన్ అంటున్నందుకు వందనాలయ్యా నాయన. అనేకుల్ని మీరు తీసుకొస్తున్నందుకు వందనాలు ప్రభా. వాళ్ళు ఎవరైతే ప్రభా తండ్రి వస్తున్నారో ప్రభా నిలకడగా నిలబడి ప్రభా క్రీస్తుని ప్రభా తెలుసుకొని ధరించి నాయన క్రీస్తు సువార్తను ప్రబలపరిచేటువంటి వాళ్ళుగా నాయన ఈ యొక్క మినిస్ట్రీలో జాయిన్ అవ్వగలటకు సాయం చేయండి. డ్రీమ్ మీడియాను దీవించండి ప్రభా. వారు చేస్తున్న ప్రతి పరిచర్యలు నాయన వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈరోజు రావడానికి నాకు ఇచ్చినటువంటి కృపా ధన్యత కొరకు స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి మనవులన్నీ పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. వినపడలా? ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. త్వరలో రానయ్యన్న యేసు మహారాజుకే హల్లెలూయా. 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 దమ్ముండాలండి హల్లెలూయా చెప్పడానికి. సిగ్గుపడకూడదు, దమ్ముండాలి. ఎందుకు తెలుసా? మన దేవుడు ఇట్టాంటి దేవుడు కాదు, పిచ్చి దేవుడు కాదు, చిన్న దేవుడు కాదు. హల్లెలూయా ఎవరికి చెప్తున్నావు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, త్వరలో రానయ్యన్న యేసు మహారాజుకే. అదే దమ్ముండాలి. ప్రైజ్ ద లార్డ్. మరొక్కసారి జ్యోతికి అమర్కి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నాకు ఇచ్చినటువంటి అవకాశం. మరి దేవుడు ఎవరెవరైతే విన్నారో, ఎక్కడెక్కడైతే మరి ఈ మాట వెళ్ళిందో, మరి విన్న వాళ్ళందరికీ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కళ్ళకి దేవుని నుంచి మీ మెండైన దీవులు మీకు కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గారు డిఈగా మరి జాబ్ చేస్తున్నారండి. మరి జాబ్ చేస్తూనే మరి అమీర్పేటలో మరి సేవ చేస్తున్నారు. మరి అలాగే మరి ఇంకొక విషయం చెప్పాలండి. అది నేను చెప్పాను ఆల్రెడీ. మన సంఘం మధ్యలో మనము 2 సార్లుగా మరి మనము ఫోన్ చేసుకుని మరి ఆ ఫోన్లో మరి మనము ప్రార్థన చేసుకుంటున్నాము. మరి పాస్టర్ గారు అయితే మరి వాళ్ళ సంఘ సభ్యులతో 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదండి, 4 సార్లు మరి కూడుకుని మరి ప్రార్థన చేస్తున్నారంటండి. మరి అందరూ క్లాప్స్ కొడదామండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. నేను అక్కడ కూర్చొని ఐ వాజ్ జస్ట్ థింకింగ్ లైక్ లాస్ట్ ఇయర్ నేను వచ్చాను ఇక్కడికి. సో లాస్ట్ ఇయర్కి చాలా డిఫరెన్స్. బికాస్ లాస్ట్ ఇయర్ మీ యానివర్సరీ అప్పుడు మన ఎవరికి కరోనా తెలియదు. సో అప్పుడు మరి ఎంతమందికి గుర్తుందో వాక్యము, లెట్ దెమ్ లివ్ అనే ఒక మాట. ఐగుప్తులు అందరిని చంపేస్తా ఉన్నప్పుడు ఆడపిల్లలను బ్రతకనీడు, లెట్ దెమ్ లివ్. సో దట్ వాస్ ద వర్డ్. అండ్ గాడ్ గేవ్ లైక్ ఎ ప్రాఫెసీ దట్ లైఫ్, జీవాన్ని గురించి మరి మాట్లాడుకున్నాం. రియల్లీ గాడ్ హెస్ కెప్ట్. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను సాక్ష్యం చెప్తా ఉన్నాను. కరోనా ముందు మన సంఖ్య ఎలాగుందో తర్వాత కూడా ఈ రీతిగా సంఖ్యను దేవుడు కాపాడిన దేవుడు, మరి నమ్మకస్తుడైన దేవుడు. హల్లెలూయా. సో వి గివ్ ఆల్ ద గ్లోరీ అండ్ ఆనర్ unto the Lord. And I also want to congratulate Amar and Jyoti for their wonderful work. ఎప్పుడైనా కానీ దేవుడు he doesn't look at abilities. పెద్ద గొప్ప వాళ్ళుగా లేకపోతే మనము గ్రేట్గా ఉండక్కర్లేదు కానీ, బట్ వీ హ్యావ్ ఎ హార్ట్ ఫర్ గాడ్. దేవుడు పని చేయాలని, దేవుడు కొరకైన హృదయం ఎక్కడైతే ఉంటుందో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మరి సంవత్సరం ముందు మరి ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు కాపాడుకుంటూ ఫిజికల్గా మాత్రమే కాదండి, స్పిరిచువల్గా కూడా గాడ్ హ్యాస్ కెప్ట్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్. ఐ గివ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్. ఈరోజు నేను ఒక మాట నేను యాక్చువల్లీ విన్నాను, మనూవర్ అనే వర్డ్ విన్నాను. మనూవరింగ్ అంటే ఏంటంటే, ఐ థింక్ మేబీ దట్స్ ద వర్డ్ ఫర్ ద చర్చ్. మనూవరింగ్ అంటే ఇప్పుడు ఒక ఫ్యాన్ కంట్రోల్ చేయాలనుకోండి, స్విచ్ ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు. దట్స్ లైక్ ఆన్ ఆఫ్. ఫ్యాన్ స్పీడ్ ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? రెగ్యులేటర్ కదా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన ప్రతి పరిస్థితిని ఆయన కంట్రోల్ చేస్తాడు. సో ద వే టు హెవెన్ చర్చ్, దట్స్ ద ప్రాఫెటిక్ వర్డ్ ఫర్ యూ. గాడ్ ఈస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. దేవుడు అన్నిటినీ ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. మీరు ఆ మాటను మీరు మీనింగ్ చూసినట్లయితే, మెనూవరింగ్ అంటే ఒక పని చేయాలంటే అంట సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయంట. సో చాలా
సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ వచ్చి ఆ పని జరిగించబడుతుంది. అలాగనే దేవుడు మరి మీ జీవితాల్లో కూడా, మరి సంఘ జీవితంలో కూడా గాడ్ హెస్ ఆల్రెడీ డన్ సో మెనీ థింగ్స్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అనేకమైన విషయాలు దేవుడు ఆల్రెడీ చేసి ఉన్నాడు. అండ్ దోస్ విల్ బి మేనిఫెస్టెడ్ దిస్ ఇయర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మే గాడ్ కీప్ యూ, మే గాడ్ అనాయింట్ యూ, may you grow in the spirit, and may you grow in numbers. May the church bring glory and honor unto the Lord and Savior Jesus Christ. God bless you all. Amen. ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే అండి, మనము పాస్టర్లకి అంటే దేవుని యొక్క పరిచర్య చేసే వాళ్ళకి ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ సంఘానికి వస్తున్నటువంటి అందరూ మరి మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ గిఫ్ట్ పక్కన పెట్టి ఒక్కసారి అందరం మీ చెయ్యి ఇట్లా చాపండి, చెయ్యి చాపండి. జ్యోతి అమర్ కూడా రావాలి ఇక్కడికి. అందరు మనం చెయ్యి చాపి మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఏమని మనం ఒక మాట ఇద్దాం దేవునికి. ఈ రోజు నుంచి మీరు చేస్తున్నారు, ఈ రోజు నుంచి కూడా తప్పకుండా మర్చిపోకుండా మన కుటుంబంలో మన సమస్యలు ఎన్ని ఉన్నా కానీ వీళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. దేని కొరకు? సంఘాన్ని ఇంకొక విధంగా నడిపించడానికి, దేవుని యొక్క క్రమములో నడిపించడానికి, దేవుని యొక్క ఆత్మతో నడిపించడానికి, వాళ్ళకి కావలసినటువంటి మరి అన్నీ మరి దేవుడు నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు నుంచి అర్థమైందండి, కంపల్సరీగా మర్చిపోకూడదు. మన గురించి మనం ప్రార్థన ఎంతైతే చేసుకుంటామో పాస్టర్లుగా దేవుడు ఎన్నుకున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. కుడి చేయి అందరు ఎత్తాలి. ఎందుకంటే మన ప్రార్థన ఇక్కడ ఎవరైనా అనుకుంటున్నారు నా ప్రార్థన దేవుడు వినడు అని, అలాంటిది ఏమి లేదు. అందరు ప్రార్థన ఉంటారు కదా, మనం ఎక్కడికి ఎత్తట్లేదు, ఇలా పెడుతున్నాం, ఎవరికంటే వీళ్ళకి డైరెక్ట్ చేస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ ప్రభా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ పరిచర్యలో ప్రభా తండ్రి మీరు ఎన్నుకున్న బిడ్డలు ప్రభా తండ్రి, నాయన మాకైతే తెలియదు ప్రభా తండ్రి, నాయన మీరు ఎన్నుకున్నారు ప్రభా తండ్రి. మీ హృదయానుసారులుగా బిడ్డలు ఉన్నారు. వారికి ఏమైతే సామర్థ్యం కావాలో, ఏదైతే ప్రభా తండ్రి ఏ విషయంలో మీరు బలపరచాలో మీకే తెలుసు గనక ప్రభా ఆ బిడ్డలు ప్రభా నమ్మకంగా ఉన్నారయ్యా. నాయన ఫస్ట్ వాళ్ళైతే అనుకోలేదు ప్రభా తండ్రి ఇట్లా చర్చ్ పెట్టాలని, మరి మీరిచ్చిన ప్రేరేపణ ద్వారా ప్రభా మరి అనేకులకు ప్రభా తండ్రి క్రైస్తవ సంఘాలు ప్రభా నాయన మనుషుల యొక్క జీవితాలని ప్రభా తండ్రి మారుస్తాయి ప్రభా తండ్రి. నాయన మరి ప్రభా చెడు అలవాట్ల నుంచి మంచి అలవాట్లలోకి మరి సక్రమైన ప్రవర్తన కలిగిన వారుగా ప్రభా మరి ఆశీర్వాదంగా ఉండేటువంటి మరి అలాంటి కుటుంబాలని తయారు చేస్తారయ్యా ప్రభా తండ్రి. అలా తయారు చేస్తున్నప్పుడు నాయన వీరు ముందుగా ఉంటున్నప్పుడు అనేకమైనటువంటి శోధనలు, బాధలు, వ్యధలు నాయన వీరు గురవుతూ ఉంటారు కనుక ప్రభా వీరి శక్తిని ప్రసాదించండి. మీ ఆత్మాభిషేకం దయచేయండి అయ్యా. 3వ సంవత్సరంలోకి వెళ్ళటానికి ప్రభా కావాల్సినటువంటి సిద్ధపాటు దయచేయండి అయ్యా. అనేక ఆత్మలు సంపాదించాలన్నటువంటి తృష్ణ నాయన ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేకుల్ని ప్రభా తండ్రి నీ వైపుకు తిప్పగలిగేటువంటి నీ కృపా ధన్యత దయచేయమని ప్రభా తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరతలు అక్కర్లు మీ మహదేశులను తీర్చమని ప్రభా తండ్రి ప్రార్థన అనుభవం నాయన మరి ప్రభా తండ్రి మీ ఆత్మీయమైనటువంటి ఇంకా నాయన ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప సంగతులు నాయన మరి రెవల్యూషన్స్ మీరు దయచేయండి అయ్యా. నాయన మీ సన్నిధిలో నిలబడడానికి కావలసినటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తూ నాయన వారు చేస్తున్న చేతి పనులు, ఈ యొక్క పరిచర్య ధర్మమును నాయన బిడ్డల విషయంలో అన్ని విషయాల్లో గొప్ప కార్యాలు జరిగించి ప్రభా యేసు ప్రభుని నాయన సేవ చేసే వాళ్ళ జీవితాల్లో గొప్ప మేలుంటదని ప్రభా వీరి ద్వారా అనేకులు చూచి నేర్చుకొని ప్రభా మిమ్మల్ని సన్నిధించగలగటకు కావాల్సిన కృప దయచేయమని నాయన వారు చేసినటువంటి సంవత్సరం అంతా పరిచర్యలో యు ఆర్ రివార్డర్ లార్డ్ ఫాదర్ గాడ్. ఆ ఫలమిచ్చే దేవుడు అయ్యా, ఫలమిచ్చే దేవుడు వారికి ఇస్తున్న ఫలాలు బట్టి నీకు వందనాలయ్యా. నాయన మరి ప్రభా పరిచర్య ఫలాలు పొందుకొని అనుభవించగలటకు కావాల్సిన కృప దయచేయమని ఆయుషారిక బలములతో నింపి ప్రభా తండ్రి నాయన బిడ్డల్ని వాళ్ళ 3 బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి మనవలన్నీ పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్ చెప్దాం. ఒకసారి అందరం చప్పట్లు కొట్టి కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి కదా. ఏం చెప్పాలి? కంగ్రాచులేషన్స్ అమర్, థ్యాంక్ యూ ఫర్ స్టెప్పింగ్ ఇన్ టు 3rd year, కంగ్రాచులేషన్స్. 2 ఏళ్ళు సంపూర్ణంగా మరి ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడి ఈ యొక్క దేవుని మరి పిలుపుకి మరి లోబడి మరి ఈ యొక్క పరిచర్యని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లాలని మరి దేవుని యొక్క సహాయ సహకారాలు మా లాంటి వాళ్ళ ప్రార్థన సహకారం ఈరోజు ఎంతమంది అందరు చేశారు మన ప్రేయర్ వారియర్స్. ఈ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరగాలి. నేను వస్తున్నాను, చెవిలో వింటా ఉన్నాను అనమాట. వాళ్ళు అయిపోయిందని కూడా కొంతమంది అనుకోని కూడా అయినప్పటికీ కూడా ప్రభా మీ అలా ప్రేయర్ చేశారు పాప. అట్లా ఎంతమందో మరి మీకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి గో
బై లీప్స్ అండ్ బౌండ్స్ టు ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్. ఎక్కడ దేవుడు తీసుకెళ్తే ఎంతవరకు మరి మీరు గొప్ప కార్యాలు చేయాలని మా యొక్క ఆశ. మరి థ్యాంక్ యూ సో మచ్. దేవుని పరిచర్య చేస్తున్నందుకు నిజమైనటువంటి పరిచర్యలు కావాలి, నిజమైన పరిచర్యలు. మనం ఎక్కడ టీవీలో కనపడతలేదు, మనం ఎక్కడ కూడా డబ్బుల కోసం చేయటం లేదు. మనం దేవుని పని చేయాలనేటువంటి హృదయం కలిగిన వాళ్ళని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు నిండగా మెండుగా మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ ఒకసారి చప్పట్లు కొడదామండి. థ్యాంక్ యూ సో మచ్. నిచ్చుండకు తండ్రి, సమాధానకర్త, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అందరం మరొక్కసారి అందరం కుడి చేయి పైకెత్తి దేవుని వైపు చూస్తూ కృతజ్ఞత చెల్లించేటప్పుడు హృదయపూర్వకంగా చెల్లించాలి, పైపైన చెల్లించొద్దు. ఎంత ఆకలేసినా కానీ మనం సంపూర్ణంగా దేవుని స్తుతించాలి. పరిశుద్ధ ప్రభా, నిచ్చుండకు తండ్రి, సమాధానకర్త, వందనాలయ్యా. మరి ప్రభా, మాకు ఇచ్చినటువంటి ఇప్పటి వరకు ఘనమైన సమయాన్ని బట్టి వందనాలు నాయన. మరి ప్రభా, ఆది అంతములు మీకు మహిమార్థంగా మీరు జరిపించుకున్న విధానం కొరకు స్తోత్రం చెల్లిస్తూ, మరి ప్రభా తండ్రి, మరి చేయబడినటువంటి ప్రతి ఒక్క మరి ఎవరు చేశారో ఎలా చేశారో మాకు తెలీదు, ఎవరు చేశారో కానీ ప్రభా తండ్రి వారిని దీవించండి నాయన, వారిని ఆశీర్వదించండి అయ్యా. నీ కొరకు ప్రభా గుక్కెడు నీళ్ళు ఇస్తే ప్రభా తండ్రి దానికి ఇచ్చే పాలు దీవెన మీరిచ్చే దేవుడుగా ఉంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, తిరిగి మరొక్కసారి అవకాశం ఉంటే మళ్ళీ ఇలా కలుసుకున్నప్పుడు ప్రభా మీరు చేసే గొప్ప కార్యాలు మీ యొక్క నాయన మరి ఆ టెస్ట్ బెనిస్ వినడానికి కావాల్సిన గొప్ప దయచేయమని ప్రార్థిస్తూ, ఇంకనూ ఈ పరిచర్యను దీవించమని యేసు నామములో ప్రార్థించి నాయన, మరి తిన్న ఆహారం మేము తిని ప్రభా తండ్రి నీ కొరకు నాయన కాంక్షగా పరిచర్య చేయగలటకు నాయన, నీ సువార్తను ఇంకొంచెం నాయన తెలిసిన వాళ్ళకు ప్రకటించగలటకు కావాల్సిన శక్తిని బలము దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. And may the grace of our Lord Jesus Christ and the sweet fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. And surely goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. Amen. I think Nuisa benediction Telugulo. Praise the Lord. May the Lord bless you. May the Lord shine his face upon you. May the Lord lift up his countenance upon you and give you peace. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని మరి ఆయన యొక్క పీస్ తో ఆయన యొక్క సమాధానంతో మిమ్మల్ని నింపి మరి తిరిగి వచ్చు పర్యంతరము ఆయన సన్నిధి మీతో ఉంచునుగాక. ఆమేన్. ఆమేన్. మరి ఈ యొక్క మరి కష్టమైనటువంటి పరిస్థితిలో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుగాక. ఆమేన్. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని సన్నిధి మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. మరి దేవుడు మీరు ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనలు ఆయన యొక్క మరి సన్నిధానంలోకి చేరునుగాక. ఆమేన్. ఏ అవసరతతో అక్కరతో మీరు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఈ వే టు హెవెన్ మినిస్ట్రీస్ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మీ ప్రార్థనలన్నీ విని వాటికి జవాబిచ్చి మిమ్మల్ని సంతృష్టి పరిచి మీ సమాధానముతో మిమ్మల్ని పంపునుగాక. ఆమేన్. ఆమేన్. మరొకసారి చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్.